బైబిల్ క్రైస్తవ మతం గురించి మాట్లాడదు, లేకపోతే కొన్ని రిచువల్స్ గురించి మాట్లాడదు, కానీ సిస్టమ్స్తో కూడిన ఒక కింగ్డమ్ గురించి మాట్లాడుతుంది. పరలోక రాజ్యం అనగా దేవుని యొక్క మైండ్ సెట్స్తో నడిచే ఒక రాజ్యం. దేవుని యొక్క కింగ్డమ్లో కూడా సిస్టమ్స్ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ మరొక పునరుత్థాన దినమున దేవుని సన్నిధిలో మనందరం ఇలాగా ఆన్లైన్లో లైవ్లో కలుసుకోవడానికి కృప చూపించినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రస్తుతం ఉన్న స్థితిగతుల్ని మనం చూస్తున్నప్పుడు ఇంకా మనం ఎంతకాలం ఇలాగ లైవ్లో కలుసుకుంటామో తెలియదు, కానీ ప్రార్థన చేస్తున్నాం. బట్ ఏదేమైనా కూడా దేవుడు తన వాక్యం యొక్క ఫ్లో, ఆ యొక్క వాక్యం అలాగా కొనసాగుతూ ఉంది. సో ఎవరు మిస్ అవ్వద్దు, వాక్యం యొక్క ఫ్లోని ఎవరు మిస్ అవ్వద్దు. సర్మన్ ఆన్ మౌంట్ అని మనము గడిచిన వారం ప్రారంభించుకున్నాం. ఆ యొక్క 2 వారాల కింద ప్రారంభం చేసుకున్నాం మనము. ఈరోజు కూడా దాని 3వ భాగంలోకి మనం వెళ్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము 3వ భాగము, అతి ప్రాముఖ్యమైనటువంటి సర్మన్ ఆన్ మౌంట్ ప్రారంభంలోనికి, ద ఫస్ట్ ఓపెనింగ్ సెంటెన్స్లోకి మనం ఈరోజు వెళ్దాం. సో మనం సిద్ధపరచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ఏకీభవిద్దాం, అందరం ప్రార్థన చేసుకుని ప్రార్థనా పూర్వకంగా ఆయన సన్నిధిలో మనము ఈ యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. అందరం కళ్ళు మూసుకుందాం, ఏకీభవిద్దాం. స్తోత్రం నాయనా తండ్రి, మీకే వందనాలు 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 వందనాలు. యేసయ్య, ఘనమైన దేవా, గొప్ప తండ్రి, ఈ సందర్భంలో ఈ సమయంలో మీ కృపను బట్టి, మీ కనికరమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. వందనాలు వందనాలు. ఇదిగో మీ వాక్య భాగమును ధ్యానించే కృపను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఇదిగో నాతో కలిసి ఎవరెవరైతే లైవ్లో ఉన్నారో వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ సన్నిధి, మీ సహాయం, మీ కృప, మీ కనికరం వారికి తోడుగా ఉంచండి దేవా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీకు వందనాలు. ఇదిగో కొండ మీద ప్రసంగం యొక్క ప్రాముఖ్యత, ఆ ప్రసంగం ఎంత శక్తివంతమైనదో, ఆ ప్రసంగంలో మా కొరకు మీరు ఏవేవి విషయాలు దాచి ఉన్నారో ఆ సర్మన్ ఇప్పటికీ అంతే ఫ్రెష్గా ఇదిగో మేము వినటానికి, ధ్యానించడానికి కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం నాయన. దీని కొరకు ప్రయాసపడిన ఇదిగో ఈ యొక్క ట్రాన్స్లేషన్స్ నుంచి దాంట్లో ఇదిగో మా వరకు ఈ యొక్క వాక్య భాగాన్ని మోసుకొని వచ్చిన ప్రతి వ్యక్తి, ఇదిగో ఎవరెవరైతే తరతరాల్లో ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిని బట్టి ఇదిగో కృతజ్ఞత చెల్లిస్తున్నాం నాయన. మీకు వందనాలు తండ్రి. ఇదిగో మా కొరకు ఇదిగో ప్రసంగించడానికి వాక్యమై ఉన్నవాడా, ఇదిగో సిలువ మీద మరణించి తిరిగి లేవడానికి ఇదిగో మా కొరకు ఇదిగో వాక్యం శరీరం ధరించుకుని కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చిన మా ప్రభువైన యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో వాక్యమై ఉన్నవాడు వాక్యమునకు సాక్షి అంటే ఎలా ఉంటుందో ఇదిగో మాకు ఇంతవరకు బయలుపరిచారు. స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినము మీ వాక్యం మాకు అనుగ్రహించండి. ఇంకా అనేక సంగతులు నేర్చుకోవడానికి కృపచూపమని వేడుకుంటూ మీ యొక్క సన్నిధిని కోరుకుంటూ ఇదిగో నాతో పాటు ఏకీపించిన ప్రతి ఒక్కరి ఇదిగో నేను ప్రభా కాన్సన్ట్రేషన్ అంతటిని వారికి ఉన్నటువంటి పరిస్థితులన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి డిస్టర్బెన్స్ నుంచి విడుదల దయచేయండి. ఫోకస్ చేస్తూ మీ మీద మా దృష్టిని నిలుపుతూ వాక్యమును ఇదిగో మీకు ఇష్టమైనట్టుగా ధ్యానించుటకు కృప దయచేయండి. మా హృదయ ధ్యానము, మా నోటి మాటలు మీ దృష్టికి అంగీకారములగునుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నాతో కలిసి ఒక్కసారి ఆ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్దాం. మనము 3వ వచనాన్ని ఒక్కసారి అందరం కలిసి చదువుదాము. యాక్చువల్గా గడిచిన వారము, అంతకుముందు వారము, 2 వారాలు కూడా ఆ స్టేజ్ గురించి మాత్రం మనం ధ్యానం చేసుకోగలిగాం. అనగా ఆ యొక్క యేసు ప్రభు ఆ యొక్క కొండ మీద ప్రసంగం చేయడానికి ముందుగానే అదొక స్టేజ్ ప్రిపేర్ అయినట్టుగా మనం చూస్తున్నాం. ఆ స్టేజ్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒకసారి నాతో కలిసి మత్తయి సువార్త 5వ అధ్యాయము, యాక్చువల్గా మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి 10 వచనాలు చదువుదాం. ఒక్కసారి
అందరం కలిసి చదువుదాము. ఉన్న పలంగా లేచి నిలబడగలిగిన వారు నిలబడండి. మీ బైబిల్స్ని మీ చేతిలో పట్టుకోండి. అందరము శ్రద్ధగా మాటల్ని ఒక స్వరంతో చదవడానికి ట్రై చేద్దాము. దేవునికి స్తోత్రం. అలాగే ఉందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనం. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి. ఆయన ఆ జన సమూహంలో చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము ప్రత్యేకంగా మొదటి మాటని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి ఒక్కసారి నేను గుర్తు చేస్తాను. ఆ స్టేజ్ని ఒక్కసారి చూడండి. ఒకసారి వాక్యమై ఉన్నవాడు అంతేకాదు వాక్యము యొక్క జీవము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈజ్ అ వర్డ్ అండ్ లైఫ్, అండ్ వర్డ్ లైఫ్ అండ్ లైట్. లైట్ కూడా అయి ఉన్నటువంటి వాడు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగిస్తున్నాడట. నిరాకారంగా శూన్యంగా ఉన్నటువంటి సృష్టిని అది మంచిదైనట్టు చూచను అనే విధంగా మార్చడం కొరకు ఆ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నది అనే మాటని మనం చూస్తున్నాం. వాక్యము వెలుగు కలుగునుగాక అని మాట్లాడే ఆ వెలుగై ఉన్న దేవుడు, వెలుగై ఉన్నటువంటి వాడు ఆయన ఈ భూమి మీదకి వెలుగుకు సాక్షిగా ఉంటే ఎలా ఉంటుందో, వెలుగుకు సాక్షులుగా ఉండాల్సినటువంటి మనము ఆ సాక్షులుగా ఎలా ఉండాలో ఆయన చూపించడానికి ఒక మార్గదర్శకుడుగా, బోధకుడుగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ యొక్క టీచర్, వాక్యము బోధించే ఆ బోధకుడు, రబ్బీ ఎవరైతే ఆ యొక్క బోధింపసాగెను అన్న దగ్గర నుంచి ఆ యొక్క పరిచర్యని మనం చూస్తూ ఉన్నాం. ఆ బాప్తిసం పొందిన తర్వాత 30 years అప్పటి నుంచి ఆయన బోధిస్తూ ఉన్నాడు. అయితే ఆ బోధ ఆ గలిలయ, యూదయ, సమరయ, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, దెకపోలి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యోర్దాను అవతల ఉన్నటువంటి ప్రాంతాలను కూడా ఆయన దర్శించినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు ఆయన ఈ యొక్క మౌంట్ బియాట్యూడ్ అనబడే ఆ యొక్క గల్లె సముద్రానికి చివర ఉన్నటువంటి ఆ యొక్క ఆనుకొని ఉన్నటువంటి ఆ కొండ దగ్గర వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయన వెంబడించడం చూస్తున్నాం. ఆ వెంబడిస్తున్నటువంటి వారు ఆ యొక్క కొండ దగ్గరికి వచ్చిన తర్వాత వారందరూ ఆ కొండ దగ్గరికి వచ్చిన జన సమూహమును, ఆ శిష్య బృందమును వాక్యం వినడం కొరకు, వాక్యం వినుటకును తమ రోగములు కుదుర్చుకొనుటకు వచ్చిన వారైనటువంటి వారందరూ అక్కడ ఉన్నప్పుడు చూడండి ఒకసారి, వారిని చూచి ఆయన కొండ మీదకి ఎక్కాడు, పైకి ఎక్కాడు అనే మాట చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ నుండి ఆయన కూర్చున్నాడు. తమ శిష్యులు కూడా అక్కడ కూర్చున్నారు. శిష్యులు అంటే ఆ వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళందరూ కూర్చున్నప్పుడు హీ ఓపెన్డ్ హిస్ మౌత్ అండ్ హీ టాట్ అనే మాట మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసు క్రీస్తు వాక్యమై ఉన్నవాడు ఆల్రెడీ ఆ వాక్యానికి సంబంధించినటువంటి ఆ యొక్క వెలుగు, జీవమై ఉన్నవాడు, అందరికీ జీవం ఇవ్వడానికి, వెలుగు ఇవ్వడానికి ఆ చీకట్లోకి వచ్చి ప్రకాశిస్తున్నవాడు. ఒక రోజున ఆయన ఎప్పుడైతే, దేవునికి స్తోత్రం కలుగునుగాక, చూడండి ఒకసారి మనము చూస్తూ ఉన్నాము ఇక్కడ ప్రభువైన యేసు ఆయనే వెలుగుకు సాక్ష్యం ఇవ్వడానికి ఈ భూమి మీదకి ఆయన వచ్చి ఆ కొండ మీద నిలబడ్డప్పుడు మామూలుగా ఒక బోధకుడు బోధించినప్పుడు వారు నేర్చుకున్నది, వారు అనుభవించింది బోధిస్తారు. కానీ ఇప్పుడు బోధకుడు బోధించట్లేదు, వాక్యమై ఉన్నవాడే వాక్యం చెప్పడానికి నోరు తెరిచాడు. హీ ఓపెన్డ్ హిస్ మౌత్ సెడ్. ఆయన చెప్పలేదు, ఆయన బోధిస్తున్నాడు. ఇది ఆయన బోధ యొక్క బిగినింగ్ సెంటెన్స్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఒక్క మాట దేవునికి స్తోత్రం. ఈ వారమంతా నేను పర్సనల్గా, వ్యక్తిగతంగా చాలా ఇదివరకు ఎప్పుడూ లేని ఆత్మ నింపుదలని, ఆ సంతోషాన్ని, ఆ యొక్క వాక్యం నందలి
జీవంతో కూడిన ఆనందాన్ని, సంతోషాన్ని నేను అనుభవించిన తర్వాత ఈరోజు నేను మీ ముందు ఈ మాట చెప్పడానికి నేను నిలబడుతున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఓకే, దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని మనము 3 భాగాలుగా ధ్యానం చేసుకుందాం ఈరోజు. ఆ ఒక్క సెంటెన్స్ని, ఆ యొక్క 5వ అధ్యాయం 3వ వచనాన్ని మాత్రమే ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చిన్నపిల్లలు సో దేవునికి ఏది కూడా కంఫర్ట్ ఇవ్వలేదు, కానీ నాకు దేవునికి స్తోత్రం, అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు దీని గురించి మాట్లాడి ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయన బయలుపరిచిన సంగతులు, ఆ యొక్క లోతైన విషయాల చేత నింపబడ్డప్పుడు కలిగే ఆనందము అతి గొప్పదిగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఒకసారి, చూడండి ఒకసారి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఓకే, సో దీన్ని 3 భాగాలుగా ధ్యానం చేద్దాం. నంబర్ 1, పూర్ ఇన్ స్పిరిట్. దట్స్ ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఆత్మ విషయమై దీనులు అనే మాట ఇక్కడ చూస్తున్నాం, బట్ ఇంగ్లీష్లో పూర్, బీదలు అనే మాట మనం చూస్తాం. ఓకే, దీనత్వము. ఓకే, జాగ్రత్తగా రండి ఒకసారి. ఇక్కడ దీనులు, బీదలు. ఓకే, ఇది దేని గురించి మాట్లాడుతుంది? అసలు ఆత్మలో దీనులై ఉండడం అంటే అర్థం ఏంటి? ఆత్మలో దీనులై ఉండడం యొక్క అవసరం ఏంటి? దాని ఉద్దేశం ఏంటి? అది ముందు మనము పూర్ ఇన్ స్పిరిట్ అనేది ఫస్ట్ పార్ట్ ధ్యానం చేస్తాం. సెకండ్ పార్ట్ వచ్చేసి ద బ్లెస్సెడ్నెస్ ఆఫ్ దట్ పూర్. ఆ యొక్క బ్లెస్సెడ్నెస్ ఆఫ్ ద పూర్ ఇన్ స్పిరిట్, నాట్ ఫిజికల్లీ, నాట్ మెటీరియలిస్టిక్, నాట్ ఫినాన్షియల్ పూర్, పవర్టీలో ఉన్నటువంటి వారి గురించి, దారిద్ర్య రేఖ కింద ఉన్నవారు, దారిద్ర్య అన్ని అనుభవిస్తున్న వారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ చూడండి ఒకసారి. నంబర్ 1, పూర్ ఇన్ స్పిరిట్ అంటే ఏంటో ముందు ధ్యానం చేస్తాం. నంబర్ 2, ద బ్లెస్సెడ్నెస్ ఆఫ్ ద పూర్ ఇన్ స్పిరిట్ రెండోది. మూడోది, యేసు ప్రభువు నోరు తెరిచి ముందు అదే ఎందుకు చెప్తున్నాడు. ఓకే, ఆ ప్రసంగంలోనికి వెళ్ళి మనం చూస్తాం. చూడండి ఒకసారి, ఆ ప్రసంగము, ఆ యొక్క యేసు ప్రభు ఆ మాటలు చెప్పడము. ఓకే, అప్పుడు ఆ సమయంలో ఆ చెప్పడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, మీ వేరే ఇతర పనులన్నీ పక్కన పెట్టుకొని, ఓకే, ఒక నోట్స్ తీసుకొని పాయింట్ బై పాయింట్ రాసుకోవడానికి సిద్ధంగా కూర్చోండి. ఇది ఆర్డినరీ విషయం కాదు. ఈరోజు మనము వినబోయే వాక్యము నేను చెప్తున్న మాటలుగా మీరు తీసుకుంటే మీకు ఏ ప్రయోజనం లేదు. కానీ దేవాది దేవుడు నీలాంటి నాలాంటి రూపానికి భూమి మీదకి వచ్చి ఒక కొండ మీద నిలబడి ఒక ప్రసంగం చేసేటప్పుడు నోరు తెరిచి ద ఫస్ట్ ఓపెనింగ్ వర్డ్ ఆయన మాట్లాడిన మాట ద బ్లెస్సెడ్నెస్ ఆఫ్ సంథింగ్, ఎవరి గురించో మీరు ధన్యులు అని ప్రకటించడం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఓకే, చూడండి ఒకసారి, దాని ఆవశ్యకత, దాని యొక్క ముఖ్యమైనటువంటి సంగతిని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఎవ్వరూ నిర్లక్ష్యంగాను ఈ సమయాన్ని ఫోకస్డ్గా, మోర్ ఫోకస్డ్గా ఉండమని దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ ఫర్ యూ. ఓకే, మేము బ్రతిమలాడుకుంటున్నాను. బీ పేషెంట్. ప్రతి వచనాన్ని, ప్రతి మాటని అర్థం చేసుకోవడానికి మీరు జాగ్రత్తగా ఉండాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ ఒక్కొక్క మాటని అర్థం చేసుకోవడం ట్రై చేయండి. నంబర్ 1, ఆత్మ విషయమై దీనులు. ఇంగ్లీష్లో పూర్ ఇన్ స్పిరిట్ అని ఉంది. ఓకే, ఈ పూర్ ఇన్ స్పిరిట్ అనే మాట నాట్ జస్ట్ ఇన్ వన్ బైబిల్, వన్ ట్రాన్స్లేషన్. మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో మ్యాక్సిమం కూడా అన్ని బైబిల్స్లో, ఆల్మోస్ట్ అన్ని బైబిల్స్లో పూర్ ఇన్ స్పిరిట్ అనే చూస్తాం మనం. దేవునికి స్తోత్రం. వాట్ ఈజ్ పూర్ ఇన్ స్పిరిట్? స్పిరిట్లో పూర్ ఉండడం అంటే అర్థం ఏంటి? ఆత్మలో దీనిలో ఉండడం అంటే అర్థం ఏంటి? ఓకే, ఈయన బయటికి దీనిలు అనే పదంని మనం చదవట్లేదు అక్కడ. ఓకే, సో బయటికి దీనిలో ఉండడం గురించి అక్కడ రాసలేదు. లేకపోతే ఓకే, స్పిరిచువల్ పావర్టీ అనే దాని గురించి మాట్లాడు. స్పిరిచువల్ పావర్టీ అంటే స్పిరిచువల్ ఆత్మ సంబంధమైన దారిద్ర్యం అనొచ్చా? నో.
పూర్ ఇన్ స్పిరిట్. ఓకే, దీన్ని అర్థం చేసుకోవడానికి వి నీడ్ ఎక్స్ట్రా ఇన్సైట్. వి నీడ్ మనము దేవుని సన్నిధిలో గడపడం అనేది చేయగలిగినప్పుడు మాత్రమే ఈరోజు నేను మాట్లాడుతున్న విషయాలు మీకు అర్థమవుతాయి. జాగ్రత్తగా గమనించండి. ఒకసారి మీ మనస్సులను మీ యొక్క హృదయాలను సిద్ధపరచుకొని నాతో పాటు కంటిన్యూ అవ్వండి. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. ఆత్మ విషయమై దీనులు అనే మాటకి మీనింగ్ ఏంటి? ఓకే, దట్స్ మై ఫస్ట్ పోర్షన్, ఫస్ట్ టాపిక్. చూడండి ఒకసారి. అందులో మొట్టమొదట ఈ మాట నీకు నాకు అర్థం కావడానికి, ఓకే, హీబ్రూ భాషలో దీన్ని ఏమని పిలుస్తామంటే ఆశ్రయ్. ఆశ్రయ్ అంటే, ఆశ్రయ్ అనే మాటకి బ్లెస్డ్ అని అర్థం, ధన్యత, ధన్యుడు అని అర్థం. చూడండి ఒకసారి. ఆశ్రయ్ అనేయి. ఓకే, ఆ అనేయి అనే మాటకి పూర్ అని అర్థం. చూడండి ఒకసారి. అనగా బీదలు, పూర్ అని అర్థం. చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి. ఆ అనేయి అనే మాటకి వీ హ్యావ్ 4 మీనింగ్స్. ఆ అనేయి అనే మాటకి వీ హ్యావ్ 4 మీనింగ్స్. నెంబర్ 1 పూర్, నెంబర్ 2 హంబుల్, నెంబర్ 3 మీక్, నెంబర్ 4 లాస్ట్ అండ్ 4 ఏంటంటే ఐమ్ సారీ, 4వది వచ్చేసి 1 సెకండ్. హల్లెలూయా. ఓకే, చూడండి ఒకసారి. 4 అర్థాలు. అనేయి అనే మాటకి వీ హ్యావ్ 4 మీనింగ్స్. నెంబర్ 1 హంబుల్, ఓకే, పూర్, సారీ, నెంబర్ 1 పూర్, నెంబర్ 2 హంబుల్, నెంబర్ 3 లోలీ, నెంబర్ 4 వీక్. ఓకే, చూడండి ఒకసారి. మీక్. ఓకే, చూడండి ఒకసారి. మళ్ళీ ఒకసారి 4 అర్థాలను జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1 హంబుల్, దీనులు, లేకపోతే హంబుల్ అనగా వినయం కలిగిన వారు లేదా విధేయత కలిగిన వారు, హంబుల్ అని అర్థం. చూడండి ఒకసారి. నెంబర్ 2 ఓకే, పూర్ అనగా బీద అనే మాట మనం చూస్తాం, బీదరికం అనే మాట చూస్తాం. ఓకే, సో నెంబర్ 3 మూడోది వచ్చేసి లోలీ అని అర్థం, అనగా లోగా ఉండడం, అనగా తగ్గి ఉండడం. తర్వాత 4వది మీక్నెస్ అంటే సాత్వికం అనే అర్థం కూడా ఈ యొక్క అనేయి అనే పదం నుంచి పుడుతుంది. చూడండి ఒకసారి. అనేయి అనే మాటకి మీక్నెస్ అనే మీనింగ్ కూడా వస్తుంది. మీక్నెస్ అంటే సాత్వికం. చూడండి ఒకసారి. నెంబర్ 1 ఓకే, హంబుల్, ఓకే, విధేయత, వినయము, లోబడి ఉండడము. ఓకే, హంబుల్. ఓకే, తర్వాత 3వది లోలీ అంటే తగ్గించుకొని ఉండడం, తగ్గి ఉండడం. నెంబర్ 3 పూర్ అనగా ఓకే బీదరికము అని అర్థం. నెంబర్ 4 4వది వచ్చేసి సాత్వికం. ఓకే, ఈ 4 కూడా వ్యక్తిగత ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రమే. ఓకే, సో వ్యక్తిగత ఆత్మ సంబంధమైన విషయాలు కనుక ఈ పూర్ అనే మాట కూడా నాట్ ఫిజికల్ ఆర్ మెటీరియలిస్టిక్ పావర్టీ. అర్థమవుతుంది నేను మాట్లాడేది? ఓకే, ఈ పూర్ అనే మాటకి ఓకే చూడండి ఒకసారి. హీబ్రూ భాషలో దీని ఏమని పిలుస్తాం? ఓకే, ఇక్కడ ఏమని ఈ యొక్క 3 మాటలు, ఈ యొక్క ఆశ్రయి, అనేయి అనే మాట దగ్గర మనం 3 మాటలు చూస్తాం. చూడండి ఒకసారి. నెంబర్ 1 మొట్టమొదటిది ఆశ్రయి, అనేయి, ఓకే, హర్వాక్ అనగా రువాక్లో అనగా ఆత్మలో దీనులుగా, హంబుల్, లోలీ, తర్వాత పూర్ అండ్ మీక్, సాత్వికమైన ఆత్మ, తగ్గి ఉండే ఆత్మ, లేకపోతే బీద ఆత్మ కలిగి ఉండడం అని అర్థం ఇస్తుంది. కానీ దీన్ని ఇంకా క్లియర్గా పూర్తిగా అవగాహనలోకి రావడం కొరకు వీ హ్యావ్ వర్డ్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, దేవుడు ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో, ఓకే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క విషయాలన్నీ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇంకొక మాట ఏంటంటే అవన్నీ కూడా ఆల్రెడీ వాక్యంలో ఉన్న విషయాలనే ఎత్తి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన. ఓకే, అర్థమవుతుంది నేను మాట్లాడేది? చూడండి ఒకసారి. పోయిన వారం, అంతకుముందు వారం వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. అది ఎంత ఇంపార్టెంట్ అన్న దాని గురించి మనం మాట్లాడుకున్నాం. చూడండి ఒకసారి. ఈ యొక్క మాటని అర్థం చేసుకోవడానికి మనము ప్రవక్తలని ఆశ్రయిస్తే కనుక, అనగా ప్రవక్తల్ని, ఓకే, ఈ మాటని సరిగా అర్థం చెప్పగలిగినటువంటి ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళామనుకోండి. లెట్స్ సే యెషయా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆయన రాసినటువంటి 66వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం ఒక్కసారి. చూడండి ఒకసారి. యెషయా గ్రంథము ఈ పావర్టీ, హూ ఈజ్
పూర్ ఇన్ స్పిరిట్. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పూర్ ఇన్ స్పిరిట్? చూడండి ఒకసారి యెషయా గ్రంథము ఆఖరి అధ్యాయము అనగా 66వ అధ్యాయము 2 మొదటి నుంచి చదువుతాను చూడండి ఒకసారి. ద ఫస్ట్ సెకండ్ థర్డ్ వర్సెస్ నేను చదువుతాను చూడండి ఒకసారి. మొదటి వచనంలో యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. చూడండి ఒకసారి, యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రామ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? ఓకే, ఎక్కడి నుంచి దేని గురించి ఈ విషయాలు మాట్లాడబడుతున్నాయి అని కనుక మీరు చూస్తే మందిరం గురించి మాట్లాడుతున్నాడు ఆ యొక్క యెషయా గ్రంథంలో. ఓకే, ఆ యొక్క మందిరం గురించినటువంటి ప్రవచనాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంత్య దినాలకు సంబంధించినటువంటి మందిరం గురించి మాట్లాడుకుంటే జాగ్రత్తగా వినండి ఒకసారి. నెంబర్ 2, రెండోది చూడండి ఒకసారి, 2వ వచనం చూడండి ఒకసారి. అవన్నీ నా హస్తకృతములు. ఏది? ఆకాశము, భూమి. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. ఇదిగో మీరు నా కొరకు కట్టను ఉద్దేశించిన మందిరం అది ఏ పాటిది? చూడండి ఒకసారి. ఆ తర్వాత అవన్నీ నా హస్తకృతములు. ఓకే, అవన్నీ నా హ్యాండ్మేడ్ థింగ్స్. తర్వాత చూడండి ఒకసారి, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి, ఎవడు దీనుడై అనే మాట మనం ఇక్కడ చూస్తాం. అంటే యేసు ప్రభు మాట్లాడుతున్న మాట, ఓకే, దీనుడైన వాడు స్పిరిచువల్ అనగా పూర్ ఇన్ స్పిరిట్ అనే మాటని ఇక్కడ వివరణలో మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి, వాట్ ఈస్ పూర్ ఇన్ స్పిరిట్ అనే దాన్ని యెషయా ఏం చెప్తున్నాడు, ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఏమని చెప్తున్నారో చూస్తున్నాం. చూడండి ఒకసారి, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. ఓకే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. చూడండి ఒకసారి, ఇవన్నీ చెప్పి అవన్నీ నా హస్తకృతములు, మీరు నాకు ఈ ఇల్లు కడతారా? అవన్నీ మాట్లాడిన తర్వాత చూడండి ఒకసారి ఆయన మాట్లాడుతున్న ఓకే దేవాది దేవుని యొక్క ఆజ్ఞ లేకపోతే ఆయన యొక్క మాటను ఒక్కసారి చూడండి ఒకసారి. ఎవడు దీనుడై అనగా ఎవరైతే వ్యక్తి ఆత్మలో దీనుడైపోయి అనగా ఆత్మలో అనేయి అనగా పూర్, హంబుల్, లోలీ, మీక్ స్పిరిట్ కలిగి ఉంటాడో వాడిని నేను దృష్టించుచున్నాను. నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. మూడో వచనంకి వెళ్ళండి ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మాట్లాడే మాటల్ని ఓకే, సో నేను మీకు అర్థం కావడం కొరకు మనము ఇంకొక ఇంగ్లీష్ వర్షన్లో నుంచి దీన్ని అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. చూడండి ఒకసారి, మనము యాంప్లిఫైడ్ బైబిల్లో నుంచి దీన్ని చదవడానికి ట్రై చేద్దాం. యాంప్లిఫైడ్ వర్షన్లో అనగా యాంప్లిఫైడ్ క్లాసిక్ వర్షన్లో నుంచి ఈ యొక్క మాటల్ని చదువుదాం. చూడండి ఒకసారి, అక్కడున్న మాటలు ఇంకా మనకి స్పష్టంగా అర్థమవుతాయి. 3వ వచనం చదివిన తర్వాత యాంప్లిఫైడ్ బైబిల్లో 2-3 వచనాలు ఏం రాస్తుందో చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి, ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటి వాడే. అంటే మీరు నాకు ఇల్లు కడదాం అనుకుంటున్నారు, లేకపోతే నాకు ఒక మందిరం కడదాం అనుకుంటున్నారు. రెండోది, ఎడ్లను వధించాలనుకుంటున్నారు. మీరు ఎడ్లను కాదు వధించేది, ఎడ్లను వధించేటప్పుడు మీరు ఎడ్లను కాదు వ్యక్తుల్ని చంపుతున్నట్టుగా దాని మీనింగ్ అనగా దాని అర్థం. ఓకే, ఒక ఎద్దును చంపువాడు నరుని చంపు వంటి వాడే అంటున్నాడు. చూడండి ఒకసారి. నెక్స్ట్ దాని తర్వాత చూస్తే ఓకే, గొర్రె పిల్లను బలిగా అర్పించేవాడు, సాక్రిఫైస్ ఎవరైతే చేస్తున్నారో వాడు కుక్క మెడను విరిచివాడు అంటాడు. తర్వాత చూడండి ఒకసారి, నైవేద్యం చేయువాడు పంది రక్తము. ఓకే, బలి అర్పించేవాడు, అర్పణలు అనగా సాక్రిఫైస్ చేసేసేవాడు. ఓకే, తర్వాత నైవేద్యం చేయవాడు, పంది రక్తము అర్పించువాని వంటి వాడే. నెక్స్ట్ ధూపం వేయువాడు. ఓకే, వాడు బ్లెస్సింగ్స్ అనగా ప్రైజెస్ టు ఐడల్ అనగా చేసేవాడే అని చెప్తూ వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టంగా ఉన్నాయి అంటున్నాడు. కమాన్. ఓకే, దీన్ని ఇలా పట్టుకొని మనము ఇదే వచనాన్ని యాంప్లిఫైడ్ బైబిల్లో చదవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనాన్ని యాంప్లిఫైడ్ బైబిల్లో ఏమని రాస్తుందో నేను చదువుతున్నాను. చూడండి ఒకసారి. ఫర్ ఆల్ దీస్ థింగ్స్ మై హ్యాండ్ హ్యాస్ మేడ్ అండ్ సో all these things have come into being by and for me. ఆ మాట చెప్పిన తర్వాత says the Lord, but this is the man to whom I will look. Okay,
But this is the man to whom I will look and have regard. He who is humble, of a broken or wounded spirit, and who trembles at my word and reverse my commands. ఓకే, ఇది రెండో వచనం. ఇక మూడో వచనం చూడండి ఒకసారి. ద యాక్ట్స్ ఆఫ్ ద హిపోక్రైట్స్. ఓకే, అంటే ఈ 2-3 వచనాలు ఓకే మనము పూర్ ఇన్ స్పిరిట్ అనే మాట అర్థం చేసుకోవడానికి యెషయా యొక్క కామెంటరీని చూస్తున్నా. ఈ పూర్ ఇన్ స్పిరిట్ గురించి ఆయన ఏమని కామెంట్ చేస్తున్నాడో, ఆయన ఎలా వ్యాఖ్యానిస్తున్నాడో ఆ వ్యాఖ్యానాన్ని అర్థం చేసుకున్న తర్వాత లాస్ట్లో యేసు ప్రభు దగ్గరికి వస్తాను. చూడండి ఒకసారి. ఓకే, ఆయన ఏమంటున్నాడంటే, మీరు కట్టాలనుకున్న ఓకే మీరు ఇల్లు కట్టండి, బలులు అర్పించండి, నైవేద్యం చేయండి, ధూపం వేయండి, అవన్నీ కూడా హిపోక్రటిక్ అనగా వేషధారణతో కూడిన, అనగా మీరు పైన ఇవన్నీ చేస్తున్నారు, అవి కాదు. ఓకే, నేను ఏం వెతుకుతున్నానంటే, నేను మందిరాన్ని వెతకట్లేదు, బలుల్ని వెతకట్లేదు, నైవేద్యాలను వెతకట్లేదు. నేను సీకింగ్ అండ్ రిగార్డ్, దేని విషయమే నేను వెతుక్కుంటున్నాను, దేని విషయమే నేను ఆలోచనగా, దేని విషయంలో నా మనస్సు, నా కన్సర్న్ కలిగి ఉన్నానంటే, ఎవరైతే లో ఇన్ స్పిరిట్ అనే ఈ ఆత్మలో దీనులై ఉండి, ఓకే ఆత్మలో దీనులై ఉండి, వూండెడ్ స్పిరిట్ అనగా నలిగిన హృదయం కలిగిన వారై ఉండి, వాళ్ళు నా వాక్యం విని ఎవరు వణుకుతూ ఉంటారో, భయపడుతూ ఉంటారో వారిని నేను వెతుక్కుంటున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి. ఓకే, ఈ 3వ వచనం కనుక మనము ఆ యొక్క దాంట్లో చూస్తే, ద యాక్ట్స్ ఆఫ్ హిపోక్రట్స్ worship are as abominable to God as if they were offered to idols. He who kills an ox then will be as guilty as if he slew and sacrificed a man. He who sacrifices a lamb or a kid as if he broke a dog's neck and sacrificed him. He who offers cereal offering as if he offered swine's blood. He who burns incense to God as if he blessed an idol. Such people have chosen their own ways and they delight in their abominations. అనగా దేవునికి ఇష్టం లేని వాటిని చేస్తూ, ఓకే సో ఈ రిచువల్స్, ఈ పాయింట్స్ ఏవైతే మాట్లాడబడుతున్నాయో వాటన్నిటిని మీరు చేస్తూ వారికి ఇష్టం వచ్చిన దాన్ని వారు చేసుకుంటున్నారు అని చెప్తాడు. ఓకే కమాన్, ఇప్పుడు దీన్ని వివరణలో మనం దీన్ని వివరించుకుందాం. ఓకే ఇక్కడ మనము ఆ యొక్క పూర్ ఇన్ స్పిరిట్ అనే మాటలో ఓకే మనము 2 విషయాలు చూస్తాం. పూర్ ఇన్ స్పిరిట్ అనే దాంట్లో 2 విషయాలు. Number one, okay, he who humble and of a broken or wounded spirit, ఎవరైతే ఆత్మలో తగ్గించుకొని, ఏ విషయాన్ని తగ్గించుకోవడం, ఓకే జాగ్రత్తగా రండి ఒకసారి. దీన్ని ఫస్ట్ పాయింట్ ఏంటంటే, బ్రోకెన్ స్పిరిట్ లేకపోతే హంబుల్ స్పిరిట్, ఓకే దీనిలో ఉండడము. ఓకే ఇక్కడ చూడండి ఒకసారి. దేని విషయంలో దీనిలో ఉండడం అంటే, మనిషిగా ఓకే పాపమును బట్టి ఎవరైతే నలిగిపోయి ఉన్నారో, నేను పాపిని, నేను పాపం చేశాను, నేను ద్రోహం చేశాను, నేను దోషం చేశానని ఇక్కడ కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. దిస్ ఈజ్ నంబర్ 1. అనగా ఒక మనిషి యొక్క పాప స్వభావాన్ని బట్టి, ఆ యొక్క ఈవిల్ ఇంపల్స్ అంటే ఈవిల్ ఇంక్లినేషన్ని బట్టి, ఓకే ఆ ఈవిల్ థాట్స్, ఈవిల్ లైఫ్ స్టైల్ని బట్టి ఎవరైతే నలిగిపోయి ఉన్నారో, ఓకే నాట్ సంథింగ్ నువ్వు అనుభవిస్తున్న శ్రమలు బట్టి, బాధలు బట్టి నువ్వు బాధలు పడుతుంటే ఈ వాక్యం నీ కోసం కాదు. జాగ్రత్తగా రండి ఒకసారి. వాక్యము ఓకే ఈ వాక్యము ఆత్మ విషయమే, దీనులైన వారు ధన్యులు అనబడుతున్న మాట ఎవరి గురించి అంటే, ఎవరైతే తాము చేసిన పాపాలని బట్టి, ఎవరైతే నేను పాపిని, నేను తప్పు చేశానని చెప్పి వాళ్ళ హృదయంలో నలిగిపోయి ఉన్నారో, తమ పాపాన్ని బట్టి, తమ యొక్క క్రియల్ని బట్టి, తమ జీవితాన్ని బట్టి. ఓకే ఇక్కడ ఓకే జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఆత్మలో దీనులు అనే మాటని నేను ఆ యొక్క యేసు ప్రభు యొక్క టర్మినాలజీలో నుంచి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఇక్కడ నంబర్ 1, ఆ యొక్క చేసిన పాపం విషయంలో నలిగిపోయి ఉండేవారు ఎవరైతే ఉన్నారో,
ఓకే, సో లేదు పాస్టర్ గారు, నేను అప్పుడెప్పుడో బాప్తిజం తీసుకున్నాను, అప్పుడు నా పాపాలన్నీ దేవుడు చూపించాడు, నేను పాపినని ఒప్పుకున్నాను, నా పాపములన్నీ శిలువ మీద యేసు ప్రభు భరించాడు, ఆయన నా రక్షకుడని, నా సొంత రక్షకుడని నేను అంగీకరించాను, అప్పుడు నా పాపాలు వెళ్ళిపోయాయి. సో జాగ్రత్తగా రండి ఒకసారి, దాన్ని బట్టి నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి, కానీ పాప స్వభావం నుంచి మనం ఇంకా విడిపించబడలేదు. ఎవ్రీ డే ఇంకా 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 ఈవిల్ ఇంపల్స్ లేకుండా, ఈవిల్ ఇంక్లినేషన్ లేకుండా ఎవరు ఏ మనిషి ఉండడు. ఓకే, నువ్వు దావీదైనా సరే ఈవిల్ ఇంపల్స్ నీలో ఉంటుంది, నువ్వు మోషే అయినా సరే ఈవిల్ ఇంపల్స్ నీలో ఉంటుంది. ఓకే, సో అలాంటి ఆ ఈవిల్ ఇంపల్స్ని బట్టి ప్రతిరోజు ప్రతి క్షణము ఎవరైతే నేను పాపిని అని చెప్పి నలిగిపోతూ ఉంటారో వారు నంబర్ 1. నంబర్ 2, రెండవ అంశం ఏంటంటే వారు దేవుని వాక్యం వారి దగ్గరికి వచ్చినప్పుడు. నంబర్ 2, ఓకే, పాప విషయంలో నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, దేవుని ఆజ్ఞ, దేవుని కట్టడ, దేవుని నియమము, దేవుని యొక్క మాట, దేవుని వాక్యం నా దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైతే ట్రంబ్లింగ్, భయపడుతూ గడగడ వణుకుచూ భయపడుతూ ఉంటారో వారిని పూర్ ఇన్ స్పిరిట్ అని పిలుస్తాం. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ పూర్ ఇన్ స్పిరిట్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఒకసారి. వాట్ ఈజ్ పూర్ ఇన్ స్పిరిట్? పూర్ ఇన్ స్పిరిట్ అంటే నాట్ సంథింగ్ నువ్వు, ఓకే జాగ్రత్తగా రండి ఒకసారి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు లేదా ఆత్మ విషయమై బీదలైన వారు ధన్యులు అనే మాటకి మీనింగ్ ఏంటంటే, ఓకే నాకు ఫిజికల్గా నేను నాకు డబ్బులు లేవు, లేకపోతే నేను ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నాను, ఓకే నువ్వు ఓకే పూర్ ఉన్నావు కాబట్టి నువ్వు ధన్యుడువు అని చెప్పి యేసుప్రభు నీ గురించి మాట్లాడట్లేదు. ఆ యేసుప్రభు ఎవరి గురించి మాట్లాడుతుంది? నంబర్ 1, మొట్టమొదటిది తన పాప స్వభావాన్ని బట్టి, పాపాన్ని బట్టి ఎవరైతే నలిగిపోయి ఆ పాపాన్ని అసహించుకుంటూ ఎవరైతే తగ్గించుకొని నేను పాపిని, దేవాన్ని కృప కొరకు నేను కనిపెడుతున్నానని ఎవరైతే చూస్తున్నారో వీళ్ళు నంబర్ 1. నంబర్ 2, దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చి ఇది నువ్వు చేసేది కరెక్ట్ కాదు, ఓకే దేవుని మాట నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే భయపడుతూ వణుకుతూ ఉంటారో వారిని పూర్ ఇన్ స్పిరిట్ అంటారు. ఓకే, ద 2 things. నంబర్ 1, వీ హ్యావ్ టు బీ అండర్స్టాండ్, మన పాప విషయమై మనం ఎరిగిన వారమై, మన పాపము ఇదిగో పాపము, పాప స్వభావము, ఆ ఈవిల్ ఇంపల్స్ గురించినటువంటి ఆ యొక్క అవగాహన కలిగిన వారమై, ఇదిగో నేను పాపిని అన్న అవగాహన కలిగిన వారు నలిగిపోయి ఓకే దాంతో కలిసి ఉండేవారు, లేకపోతే దిద్దుబాటు అసహ్యమైన వారు, లేకపోతే ఏమంటారు గద్దింపుకి లోబడిన వారు, వీళ్ళందరూ ఓకే దీనులైన వారు, ఆత్మలో దీనులైన వారు కాదు అని అర్థం. చూడండి ఒకసారి. ఇకపోతే ఓకే రెండవది, దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు దానికి భయపడుతూ వణుకుతూ ఉండడం. ఓకే, వీరిని ఆత్మలో దీనులు అంటాం. ఓకే, నేను మీకు కొన్ని పాయింట్ చెప్తున్నాను ఒకసారి. నంబర్ 1, ద ఆబ్సెన్స్ ఆఫ్ బ్యాడ్ డజంట్ మేక్ అ పర్సన్ గుడ్. జాగ్రత్తగా రండి ఒకసారి. చాలాసార్లు ఏమంటామంటే, పాస్టర్ గారు నేను ఏ తప్పు చేయలేదండి, నేను ఏ పాపం చేయలేదండి, ఓకే నేను చాలా మంచోడిని అని చెప్తాం. ఓకే, సో నేను నరహత్య చేయలేదు, నేను వ్యభిచారం చేయలేదు, నేను అబద్ధం ఆడలేదు, నేను చాలా మంచోడిని. ఓకే, నీ మంచితనము నిన్ను మంచోడిని చేయదు. ఎందుకో జాగ్రత్తగా వినండి ఒకసారి, నా మాటని కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒకసారి. ఓకే, ద ఆబ్సెన్స్ ఆఫ్ బ్యాడ్ డజంట్ మేక్ అ పర్సన్ గుడ్. ఓకే, చూడండి ఒకసారి. ఎందుకు నేను నా ఓకే పాపం ఆ తప్పు చేయలేదు, ఈ తప్పు చేయలేదు, ఏం తప్పు చేశాను రా, నేను ఏం తప్పు చేశాను పాస్టర్ గారు అని ఎవరైతే అడుగుతున్నారో, ఓకే సో దాన్ని బట్టి నువ్వు నీతిమంతునివి, గుడ్ అయిపోవు. ఓకే, సో ఆ యొక్క అతిశయం కనుక మనకు ఉంటే వీఆర్ నాట్ లో ఇన్ స్పిరిట్, వీఆర్ నాట్ పూర్ ఇన్ స్పిరిట్. ఓకే, చూడండి ఒకసారి. ద ఫ్యాక్ట్ ఈజ్ ఓకే ఫాలెన్ సిన్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ంట్ గుడ్. ఓకే, ఆదామునందున్నటువంటి వారు మాట్లాడితే అర్థమవుతుంది కదా. ఎవరెవరైతే ఆదామునందు ఉన్నారో అంటే ఆదామునందు ఎవరైనప్పటికీ, ఓకే వాళ్ళు యూదులు అవనివ్వండి, క్రైస్తవులు అవనివ్వండి, లేకపోతే మంచి ధర్మకార్యాలు చేసే కొర్నేలు లాంటి వాళ్ళు అవనివ్వండి, రూతుల ఎవరైనా సరే, ఎవ్రీబడి ప్రతి ఒక్కరూ పాపులే అయి ఉన్నారు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను ఓకే పాపం చేశారు. ఆదాము యొక్క పాపం చేసి ఆదాము యొక్క సంతానము గనుక వీఆర్ సిన్నర్స్. ఎట్లా సిన్నర్స్ చూడండి ఒకసారి. ఎవ్రీ ఫాలన్ హ్యూమన్ బీయింగ్
మనమందరము ఆ పడిపోయిన మానవుల లెక్కలో ఉన్నాం చూసారా. వీఆర్ ఆల్ అలైన్డ్ విత్ ఫాలెన్ ఏంజల్స్. ఎవరెవరైతే అందరూ ప్రతి ఒక్కరు నువ్వు ఇప్పుడు మంచోడు అయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు పాపం చేయకుండా ఉండొచ్చు, లేకపోతే నువ్వు అబద్ధం ఆడలేదు, దొంగతనం చేయలేదు, పదాజ్ఞలను అనుసరిస్తుండొచ్చు. కానీ జాగ్రత్తగా రండి ఒకసారి. దాన్ని బట్టి నేను ఆదామునందున్నాను అని అంటే నేను ఫాలెన్ ఏంజిల్ అనగా పడిపోయిన దేవదూతలతో ఏకీభవించి ఉన్నాను, వారితో అలైన్ అయి ఉన్నాను, వారితో అలయన్స్ అయి ఉన్నాను, లేకపోతే వారి కూటానికి సంబంధించిన వాడను అని అర్థం. ఎందుకంటే ఆదాము ఫాలెన్ ఏంజిల్ మాట ఒక పక్కన ఉంది, దేవుని మాట ఇంకో పక్కన ఉంది. హీ చూస్ ఫాలెన్ ఏంజిల్. అంటే ఫాలెన్ ఏంజిల్తో ఆదాము ఏకమయ్యాడు కనుక, అనగా ఐ మీన్ టు సే ఆదాము ఆ యొక్క మాటలను ఆ బోధన అంగీకరించాడు కనుక, ఆదాము అవ్వలు అంగీకరించారు కనుక వారి నుంచి వచ్చినటువంటి వాళ్ళు మంచోళ్ళు అయినప్పటికీ వీఆర్ సిన్నర్స్, మంచోళ్ళు అయినప్పటికీ పాపులే. అయితే గమనించండి ఒకసారి. ద సిన్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ంట్ గుడ్. వి మైట్ ఏమంటామంటే నేను ఆ తప్పు చేయలేదు, ఈ తప్పు చేయలేదు అని ఎన్నన్నా మాట్లాడవచ్చు. చూడండి ఒకసారి. ఆ మన నేచరే పొల్యూట్ అయి ఉంది. దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసిన వారి లెక్కలో మనం ఉన్నాము. అయితే ఎవరైతే టు బీ పూర్ ఇన్ స్పిరిట్ ఈజ్ టు హ్యావ్ అన్ హానెస్ట్ అండ్ యాక్యురేట్ అసెస్మెంట్ ఆఫ్ వన్ సెల్ఫ్ దట్ వీఆర్ డీపెస్ట్లీ ఇన్ నీడ్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవా, నీ కృప ఉంటేనే ఇంకొక రోజు నీ సన్నిధిలో నేను బ్రతకగలను. దేవా, నీ కృప కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని కృప కొరకు హానెస్ట్గా ఎదురు చూసేవాడు పూర్ ఇన్ స్పిరిట్. మనం మంచోళం అయినందుకు కాదు. అర్థమవుతుందని మాట్లాడేది. దానియేలు నీతిమంతుడే, కానీ దానియేలు తన పితరుల పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడట. కాబట్టి దేవుడు ఆయనతో అంటాడు, దేవదూత ఆయనతో వచ్చి అంటున్నాడు, గబ్రియేల్ అంటున్నాడు, నువ్వు బహుప్రియుడు అంటాడు. బికాస్ ఈజ్ లో, పూర్, హంబుల్, మీక్ ఇన్ హిస్ స్పిరిట్. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి. టు బీ పూర్ ఇన్ స్పిరిట్ ఈజ్ టు హ్యావ్ అన్ హానెస్ట్ అండ్ యాక్యురేట్ అసెస్మెంట్ దట్ we are డెస్పరేట్లీ ఇన్ నీడ్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుని యొక్క కృప కొరకు మేము ఆశపడుతున్నామని లోపల నలిగిపోతూ ఉంటాం చూసారా, వారు ఆత్మ విషయమే దీనులు. తర్వాత చూడండి ఒకసారి. టు బీ పూర్ ఇన్ స్పిరిట్ మీన్స్ చూడండి ఒకసారి. దేవుని యొక్క మర్సీ అండ్ దేవుని యొక్క క్షమాపణ కొరకు మేము ఆశగా ఎదురు చూస్తున్నాం అనే వారు లో అండ్ పూర్ ఇన్ స్పిరిట్. దేవుని కృప కావాలి నాకు, నేను పాపిని, నాకు కృప కావాలి. దేవుని యొక్క ఏమంటామంటే దేవాన్ని నీ యొక్క క్షమాపణ మాకు కావాలి, మీ కంఫర్ట్, మీ కనికరం మాకు కావాలి అని ఎదురు చూసేవాళ్ళు. బట్ చూడండి ఒకసారి. నిన్ను బట్టి నువ్వు అతిశయిస్తుంటే, నీకు తెలిసిన వాక్యాన్ని బట్టి కానీ, నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా, నీకు తెలిసిన వాక్యాన్ని బట్టి కానీ, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి కానీ, మీ ఇంటి పేరుని బట్టి కానీ, లేకపోతే మీ యొక్క సంఘాన్ని బట్టి కానీ, నువ్వు దేన్ని బట్టి అన్న అతిశయిస్తూ ఉన్నావంటే యు ఆర్ నాట్ లో ఆర్ యు ఆర్ నాట్ పూర్ ఇన్ స్పిరిట్. హూ ఈజ్ పూర్ ఇన్ స్పిరిట్ అంటే, దేవా, నేను ఆదాము నందుండి నీ మహిమను నేను పొందలేదు. నెక్స్ట్, నేను ఆదాము నందుండి ఐఎమ్ అలైన్డ్ విత్ ఆ యొక్క ఈవిల్ ఇంపల్స్, ఈవిల్ ఇంటెన్షన్స్ చేత, ఎప్పుడు ఆ యొక్క ఈవిల్ థాట్ ప్యాటర్న్ చేత, ద్వేషములు, కలహాలు, మతతలు, వీటన్నిటి వెనకాల వెళ్ళిపోతున్నాను. నా నోరు ఎప్పుడు పాపాన్ని మాట్లాడుతుంది, నా కళ్ళు ఎప్పుడు పాపాన్ని వెతుకుతూ ఉంది, వీటి వెనకాల తిరుగుతున్నంతసేపు. సో వీఆర్ నాట్ లో ఇన్ స్పిరిట్, వీఆర్ నాట్ పూర్ ఇన్ స్పిరిట్. దేవునికి స్తోత్రం. పూర్ ఇన్ స్పిరిట్ ఆర్ బ్లెస్డ్. వీ నీడ్ సమ్ ఎగ్జాంపుల్స్. చూడండి ఒకసారి. ఐ విల్ షో యూ 3 ఎగ్జాంపుల్స్. చూడండి ఒకసారి, 3 నేను చూపిస్తాను. బైబిల్లో మొట్టమొదటిగా పూర్ ఇన్ స్పిరిట్కి ఆపోజిట్ పర్సన్ చూపించాలి. మొట్టమొదట వీ హ్యావ్ టు అండర్స్టాండ్ పూర్ ఇన్ స్పిరిట్కి ఆపోజిట్ ఎలా ఉంటుందో. దేవుడు ఒక మనిషిని గురించి మాట్లాడుతూ అంటాడు, హీ ఈజ్ ద పర్సన్. వీడు అందుకే ఉన్నాడు అంటాడు. ఎందుకు ఉన్నాడంటే ద ఫస్ట్ ఆ ఎగ్జాంపుల్ ఎవరు అంటే ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో.
ఒకసారి 12వ అధ్యాయం నిర్గమాకాండం 3వ వచనం చూద్దాం ఒకసారి. 10వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. నిర్గమాకాండము 10వ అధ్యాయం 3వ వచనం ప్లీజ్. నిర్గమాకాండము 10వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. ఆ యొక్క మోషే అహరోన్లు దేవుడు వారికి ఏం చెప్తున్నాడో ఆ యొక్క ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోతో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. హెబ్రీల దేవుడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లోబడనొల్లక యుందువు. ఓకే, ఎవ్రీ టైం దేవుని మాట రాగానే లోబడినట్టే చేస్తాడు, కానీ లోబడ్డు. ఓకే, ఎవ్రీ టైం ఓకే పంపించేస్తా అంటాడు, మళ్ళీ నార్మల్ అయిపోతాడు. కఠినపరచబడుతుంది. దేనికి కఠినపరచబడుతుంది? ఓకే ఫరో యొక్క కఠినత్వానికి కారణం ఏంటంటే హిస్ స్పిరిట్ ఈజ్ నాట్ రెడీ టు హంబుల్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి తగ్గించుకోవడం, దేవుని వాక్యానికి లోబడ్డానికి హీఈస్ నాట్ రెడీ. హీఈస్ ద ఫస్ట్ పర్ఫెక్ట్ ఆపోజిట్ ఎగ్జాంపుల్ ఫర్ ద పూర్ ఇన్ స్పిరిట్. ఓకే, అనగా దేవుని యొక్క ఆత్మ విషయమై దీనులు అనే మాట, ఆ మాటకి వ్యతిరేక పదానికి, దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి వారికి వ్యతిరేక పదానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఫరో. ఇది మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి. నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లోబడనొల్లకయుందు. దేవునికి స్తోత్రం. ఐల్ టెల్ యూ సంథింగ్. చూడండి ఒకసారి. బైబిల్లో మనము కొంతమంది మరణాలు చూస్తూ ఉంటాం. లెట్స్ సే ఉజ్జా మరణించాడు. ఆ యొక్క అహరోను ఇద్దరు పెద్ద కుమారులు ఇద్దరు చనిపోయారు. నాదాబు అబీహులు చనిపోవడం మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి. తర్వాత ఆ ఇశ్రాయేళ్ల మధ్యలో తెగులు రావడం మనం చూస్తున్నాం. తెగుళ్ళు వచ్చినప్పుడు చనిపోయే వాళ్ళు చూస్తున్నాం. అనగా దేవుని సన్నిధిలో ఉండి, ఆ దేవుని మందిరంలో ఉండి, ఉజ్జా చనిపోయినప్పుడు మన థాట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే దేవునికి కోపం వెంటనే వచ్చేస్తుంది. చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవునికి కోపము, దేవుడు చాలా స్ట్రిక్ట్గా, పాత నిబంధన దేవుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, తొందరగా కోపడతాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తునందు కృప అనుగ్రహించబడింది. ఇప్పుడు దేవుడు కోపం తొందరగా రాదు. జాగ్రత్తగా వినండి ఒకసారి. దేవుడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. హిస్ నేమ్ ఈజ్ గుడ్. హిస్ నేమ్ ఈజ్ గాడ్ ఈజ్ మర్సిఫుల్. అక్కడ నిర్గమాకాండం 34వ అధ్యాయం 6-7 వచనాలు చదివితే అక్కడ రాసి ఉంటుంది, ఆయన 1000 తరాల వరకు కృప చూపిస్తాడని చెప్తూ అక్కడ తన యొక్క యాట్రిబ్యూట్స్, తన యొక్క 13 యాట్రిబ్యూట్స్ అక్కడ కనపడతాయి. మర్సీ యాట్రిబ్యూట్. దేవుడు ఏమై ఉన్నాడు, దేవా నీ మార్గం నాకు చూపించినప్పుడు ఆ యొక్క మోషేతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు అక్కడ, ఐఎమ్ స్లో టు యాంగర్ అంటాడు. మరి స్లో టు యాంగర్ అన్నప్పుడు ఉజ్జా ఎందుకు వెంటనే చచ్చిపోయాడు? నాదాబు అబీహులు ఆన్ ద స్పాట్లో ఎందుకు చచ్చిపోయారు? లేకపోతే ఆ ఇశ్రాయేలు దేవుని కోపం రగులుకుంది, ఆ యొక్క తగలబడ్డారు, లేకపోతే తెగులు వారిలోకి వచ్చింది, అనేకులు చచ్చిపోతున్నారు. ఏమవుతుంది? కారణం ఏంటో తెలుసా? ఉజ్జా అక్కడ ముట్టుకోవడం మనకు కనపడుతుంది, కానీ దేవుడు ఉజ్జాకి అనేక చాయిస్లు ఇచ్చాడు. దేవుని సన్నిధిలో ఉజ్జా అనేక సార్లు దేవుని మాటకి లోబడలేదు అని మనకి ఎప్పుడు అర్థమవుద్దంటే, దావీదు సెకండ్ అటెంప్ట్ చేసినప్పుడు ఆ యొక్క మందసాన్ని ఆ యొక్క యెరూషలేముకి తీసుకొచ్చే ప్రాసెస్లో సెకండ్ అటెంప్ట్ చేసినప్పుడు ఉజ్జా ఏం మిస్టేక్ చేశాడో తెలుస్తుంది. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. ఉజ్జా ముట్టుకోవడాన్ని మాత్రమే మనం చూస్తున్నాం, కానీ ఉజ్జా దేవుని మాటకి లోబడనొల్లని హృదయంతో ఇది ఒక్కరోజు 2 రోజులు కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆయన ఏం చేస్తున్నాడు, దేవుని వాక్యం తనతో ఏం మాట్లాడుతుందో ఆయన ఏం చేస్తున్నాడు. తన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నాడు. ఇందాక మనం 66వ అధ్యాయం యెషయా గ్రంథంలో మాట్లాడుకున్నట్టుగా వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన ఇష్టం వచ్చిన పద్ధతిలో తను నేర్చుకుంది, తను అనుభవించింది, తనకు తెలిసింది. ఆల్ గుడ్ థింగ్స్ ఆర్ నాట్ గాడ్ థింగ్స్. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. దేవుడు ఏది, ఎందుకు, ఎలా చెప్తున్నాడో దాన్ని అర్థం చేసుకోవడానికి వి నీడ్ అ బిగ్ హార్ట్, వి నీడ్ అ ఓపెన్ హార్ట్. దేవునికి స్తోత్రం కలుగును. జాగ్రత్త గమనించండి ఒక్కసారి. ఇక్కడ ఉజ్జా మరణము అప్పుడు కాదు, దేవుని మాటకి లోబడనొల్లక చాయిస్ బై చాయిస్ అనేక చాయిస్ల తర్వాత ఉజ్జా ఒక్కడి మరణం, మిగతా వాళ్ళందరూ సెట్ అయిపోయారు. దావీదు సెట్ అయిపోయాడు. దావీదు నేను శ్రమనుంది ఉండుట నాకు మేలాయను, దేవా నీ కట్టడలు నేర్చుకున్నట్లు అంటాడు. నీ యొక్క మాటకి నేను లోబడి నీ మాట ఏంటో తెలుసుకోవడానికి నేను శ్రమనుంది ఉండుట నాకు మేలైంది అంటాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఆ తర్వాత ఓకే, మీరు నాదాబ్ అబీహుని చూడండి ఒకసారి. నాదాబ్ అబీహులో వాళ్ళు ఆన్ ద స్పాట్లో అప్పుడు చనిపోలేదు. వాళ్ళు చనిపోయినప్పుడు, వారు పాపం చేసినప్పుడు చనిపోయారని మీనింగ్ కాదు, కానీ అంతకు ముందే వారి పొజిషన్ వేరే. మీరు కనుక నిర్గమాకాండం 24వ అధ్యాయంలో చదివితే, నిర్గమాకాండం 24వ అధ్యాయంలో మోషే ముందు రావాలి, మోషే పక్కన అహరోన్ ఉండాలి, ఆ మోషే అహరోన్ల వెనకాల నాదాబ్ అబీహు ఇద్దరు ఉండాలి, జూనియర్స్ ఉండాలి, అనగా అహరోన్ ఇద్దరు కుమారులు జూనియర్స్ నెక్స్ట్ ఉండాలి. వీళ్ళకి కొంచెం వెనకాల 70 మంది ఉండాలి. వీళ్ళందరూ కొండ మీదకి రావాలి. 24వ అధ్యాయం నేను మాట్లాడుతున్న ఆ యొక్క నిర్గమాకాండం 24వ అధ్యాయం 1వ వచనం మీరు చూస్తే మోషే మాత్రం దేవుని సమీపించాలి. దీస్ ఆర్ ఆల్ స్పిరిచువల్ లెవెల్స్ ఇవి. అనగా మోషేనేమో దగ్గరికి రావాలి, ఓకే, అహరోను వెనకాల ఉండాలి, వాళ్ళ వెనకాల నాదాబ్ అబీహులు ఉండాలి, వీళ్ళ వెనకాల 70 మంది ఇశ్రాయేల్ ప్రధానుల కంటే ఈ ఇద్దరు ముందు సెలెక్ట్ చేయబడ్డారు, అనగా ముందు వరుసలో ఉన్నవారు. కానీ వీళ్ళు ఆ మోషే అహరోనుల నుంచి వీళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోలేదు కనుక వాళ్ళకి ఇవ్వబడిన ఛాన్స్లు ఎక్కువ. ఓకే, అలాగా దేవుడు వాళ్ళ విషయంలో ఎలాగైతే ఛాయిస్లు ఇచ్చాడా లేదా అని నీకు నాకు అర్థం కాకపోవచ్చు, కానీ దానికి ఒక రైట్ ఎగ్జాంపుల్ ఫరో. దేవుడు ఫరోకి అవకాశం వెనక అవకాశం అనేక అవకాశాలు ఇచ్చిన తర్వాత కూడా ఇక చివరికి ఆ యొక్క తొలుచూలు మరణము, ఆ తర్వాత ఆ యొక్క ఆ యొక్క ఎర్ర సముద్రంలో మునిగి నశించేదాకా, ఓకే, ఆ యొక్క ఐగుప్తు యొక్క నాశనము, ఓకే, ఆ యొక్క ఐగుప్తు సేనల యొక్క నాశనాన్ని చూసేదాకా కూడా లోబడలేదు. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి. ఆ లోబడకుండా ఉండడం, వాక్యమునకు లోబడకుండా ఉండడం, పాపమును ఒప్పుకోకపోవడం, తర్వాత దేవుని కృప కొరకు దేవుని యొక్క ఓకే కృపలేంది నేను బ్రతకలేను అని చెప్పేసి మాట్లాడలేకపోవడం, ఇది ఆత్మలో దీనత్వం లేకపోవడం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గమనించండి ఒక్కసారి. ఓకే, బట్ వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హంబుల్? అదే నంబర్స్ అనగా సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే కనుక, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనము. దేవునికి మహిమ. హల్లెలూయా. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద మాట్లాడుతూ అష్రేయి అనేయి హర్వాక్ అన్న మాట పలికినప్పుడు, ఆ అనేయి అనే మాట యొక్క ఆ మాటని స్పష్టంగా ఇక్కడ మనం చూస్తాం. ఓకే, భూమి మీద దీనుడు, సాత్వికుడు, మీక్ లేకపోతే లో, హంబుల్, ఈ భూమి మొత్తంలో మనుషులందరిలోకి హూ ఇస్ ద మీక్ అని అంటే మోషే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వై మోషే? ఎందుకు మోషే అంతమందిని లీడ్ ఎలా చేయగలిగాడు? మోషే నాయకత్వం సబ్జెక్టులు మాట్లాడుకుంటాం. మోషే ఎలాగా ప్రపంచంలో ఉన్న 3 మేజర్ రిలీజియస్కి మోషే లేకపోతే ఆ రిలీజియస్కి లీడర్షిపే లేదు. ఓకే, 3 మేజర్ రిలీజన్ అటన్నిటికీ మోషే ముఖ్యమైన వ్యక్తి. ఆ తర్వాత ఈ యొక్క మోషే ఆ స్థితికి చేరడానికి, అనగా వరల్డ్ ఎకానమీ అనగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థని గడగడలాడించి లేకపోతే తలకిందులు చేయగలిగినటువంటి వ్యక్తిగా ఎలా ఎదిగాడు, ఎలా మారాడు అని అంటే, ఓకే, ద ఓన్లీ థింగ్ ఏంటో తెలుసా? ఓకే, దిస్ ఈస్ ద బ్లెస్సెడ్నెస్ ఆఫ్ పూర్ ఇన్ స్పిరిట్. దిస్ ఈస్ ద బ్లెస్సెడ్నెస్ ఆఫ్ పూర్ ఇన్ స్పిరిట్. ఫరో గురించి మాట్లాడితే, ఓకే, ఆ పూర్ ఇన్ స్పిరిట్ లేకపోతే ఏమవుద్ది అంటానికి వాళ్ళందరూ మనకి ఇందాక చనిపోయిన వాళ్ళందరూ ఎగ్జాంపుల్స్ అవుతాయి. వీళ్ళందరూ దేవుని ఎదుట దే ఆర్ పూర్ ఇన్ స్పిరిట్. ఇంకొక ఆయన మనం చూడొచ్చు, అబ్రహామును చూడొచ్చు మనము. ఆ యొక్క 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండము 26వ అధ్యాయం 5వ వచనంలో అబ్రహామును మనం చూడొచ్చు. అబ్రహాము దేవుని వాక్య విషయంలో ఎలాగ లోబడ్డాడో ఇది దేవుడు స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడు. మోషే గురించి కూడా దేవుడు స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఓకే, ఈవెన్ ఫరో గురించి కూడా దేవుని సాక్ష్యాన్ని మనం చూస్తాం. ఇందుకొరకే నేను నియమించానంటాడు. అంటే లోబడని వాళ్ళని వారి కోసకు నిన్ను ఎగ్జాంపుల్గా నేను నియమించాను. నా ఉగ్రత పాత్రను భరించడం కొరకు నిన్ను ఎగ్జాంపుల్గా. ఎందుకు ఎగ్జాంపుల్గా పెట్టాడు ఆ ఫరోను అంటే, నేను చెప్పే మాటకి లోబడకుండా ఉంటే
ఉంటే ఏమవుతుందో ఫరో ఈజ్ ద రైట్ ఎగ్జాంపుల్. ఓకే, అదే మోషే, అబ్రహాము వీళ్ళని చూస్తే కనుక మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో పూర్ ఇన్ స్పిరిట్గా ఉండడం వల్ల ఎలాంటి దీవెనలు మనం పొందుకుంటాం, ఎలాగ ఉంటాము అన్న సంగతికి వీరిద్దరూ హై ఎగ్జాంపుల్స్. అండ్ వీరిద్దరూ మూవర్స్ అండ్ షేకర్స్. లేకపోతే అప్పుడున్నటువంటి ప్రపంచాన్ని కాదు, ఇప్పుడున్న ప్రపంచం వరకు కూడా వారు తమ యొక్క ఫుట్ స్టెప్స్ని వదిలేశారు. అనగా వారు ఇప్పటికీ వారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉన్నారు. బికాస్ వాళ్ళు బ్రతికి ఉన్న టైంలో వాళ్ళ ఎదురుగా చాయిస్ ఉన్నప్పుడు, వారు ఒక చాయిస్ని చూస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, ఓకే, పూర్ ఇన్ స్పిరిట్ అనగా ఒకటి, నేను పాపిని, నేను యోగ్యుడని కాదు, ఇదిగో నేను ఆదామునందున్న వాడని, నేను క్రీస్తు యేసు మెస్సయ్య నందు ఉండటానికి నేను ఇష్టపడుతున్నానని చెప్పి వాక్యము కొరకు ఎదురు చూశారు, వాక్యమును అనుభవించారు, వాక్యమునకు విధేయులయ్యారు. కనుక ఆ లో ఇన్ స్పిరిట్ యొక్క బ్లెస్సెడ్నెస్ని వాళ్ళు అనుభవించారు. చూడండి ఒకసారి ఆ యొక్క ఆదికాండం 26వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తే, ఏలైనగా దేవుడు అబ్రహాము గురించి ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు, కలలో మాట్లాడుతున్నాడు. దేవుడు అబ్రహాము గురించి ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి, కలలో మాట్లాడుతున్నాడు. ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పాను. ఓకే, అబ్రహాము తన తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, అబ్రహాము తన స్వదేశమును విడిచిపెట్టాడు, తన బంధు జనాంగాన్ని విడిచిపెట్టాడు. ఎందుకు అంటే నేను అక్కడున్నందుకు నాకు ఇష్టపడట్లేదు, నేను ఇష్టపడట్లేదు. ఈజ్ లో ఇన్ స్పిరిట్, దీనుడు అనే మాటకి దేవునికి స్తోత్రం కలుగునుగా. దీస్ ఆర్ ద రైట్ ఎగ్జాంపుల్స్ అండ్ దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ పూర్ ఇన్ స్పిరిట్. మరొకసారి, పూర్ ఇన్ స్పిరిట్ అనే మాటకి 2 అర్థాలు. ఒకటి, నేను ఆదామునందు ఉన్నందుకు అసహ్యపడుతున్నాను, నేను పాపినే ఉన్నందుకు అసహించుకుంటున్నాను, నా లోపల ఉన్నటువంటి ఆ పాప స్వభావాన్ని బట్టి నన్ను నేను అసహించుకుంటున్నాను. ఓకే, ఇక నాకున్న ఒకే ఒక దారి దేవుని కృప కావాలి, దేవుని కనికరం కావాలని ఎదురు చూడడం. రెండవది ఏంటంటే దేవుని ఆజ్ఞ. దేవా, నువ్వు ఏం కట్టడ చెప్తావో చెప్పు, ఏం చేయమంటావో చెప్పు. మోషే ప్రతి అడుగు దేవుని మాటను బట్టి వేశాడు. అబ్రహాము తన జీవన ప్రయాణం దేవుని మాటను బట్టి నడిచింది. దేవునికి స్తోత్రం కలుగు. అందుకే వీరు లీడర్స్గా మిగిలిపోయి ఉన్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళు తమ అప్పటి లో ఇన్ పూర్ ఇన్ స్పిరిట్ అనబడుతున్న వారి జీవన విధానము ఇప్పటికీ అది పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అదే పూర్ ఇన్ స్పిరిట్గా జీవించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అని చెప్పి ఆ యొక్క ఐఎమ్ ఆల్సో పూర్ ఇన్ స్పిరిట్ అని చెప్పి, ఓకే, అలా పూర్ ఇన్ స్పిరిట్గా ఉండడం కోసం వాక్యమై ఉన్నవాడు, వెలుగై ఉన్నవాడు, జీవమై ఉన్నవాడు, వాక్యపు వెలుగునకు సాక్షి అయి ఉండడం ఎలాగో నీకు నాకు చూపించడం కోసం సాక్షిగా వచ్చాడు. వాక్యానికి సాక్ష్యం ఎలా ఉంటుందో నిరూపించి చూపించాడు. వాక్యానికి లోబడ్డం ఎలాగో ఆయన చేసి చూపించాడు. అందుకే ఆ యొక్క మనం కనుక చదివేటప్పుడు ఆ యొక్క మొదటి 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చదివేటప్పుడు క్రీస్తు యేసు మన కొరకు దరిద్రుడాయను అనే మాట మనం చూస్తాం. దరిద్రుడాయను అనే మాట మనం చదివినప్పుడు మనకు అర్థమయ్యే విషయం చాలాసార్లు ఏమనుకుంటామంటే దాన్ని ఫైనాన్షియల్ ఏరియాలో చెక్ చేసుకుంటాం. ఫైనాన్షియల్ ఏరియాలోకి వెళ్ళి ఓకే, యేసుక్రీస్తునందు నేను ఇప్పుడు ధనవంతుణ్ణి అంటాం. దేవునికి స్తోత్రం. కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒకసారి. సో యేసు ఓకే, ఆ యొక్క దేవుని వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞ అనుసరించడానికి ఏ లెవెల్ వరకు దిగాడంటే ఓకే, హీఈస్ పూర్ ఇన్ స్పిరిట్, హీ బికేమ్ పూర్ ఇన్ స్పిరిట్. ఓకే, నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. ఓకే, హంబుల్, లో, మీక్, పూర్ ఇన్ స్పిరిట్. యేసు సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయన తను చేసిన పాపాల కొరకు అక్కడ వేలాడట్లేదు, కానీ పాపమంతటిని, మానవాళి యొక్క పాపమంతటిని తాను భరిస్తున్నప్పుడు ఆయన మనందరి క్షమాపణ కొరకు దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ ఇదిగో నా ఇష్టం కాదు, నీ చిత్తమే అని చెప్పి ఇదిగో ఆయన తగ్గించుకొని దేవుని మాట కొరకు నిలబడి అక్కడుండి హీ బికేమ్ పూర్ ఇన్ స్పిరిట్. యేసు సిలువ మీద హీ బికేమ్ పూర్ ఇన్ స్పిరిట్. ఇన్ హిస్ పావర్టీ వి బికమ్ రిచ్. దేవునికి స్తోత్రం. అనగా మనము యేసు ప్రభు యొక్క బలియాగాన్ని బట్టి ఈ రోజున మనం క్షమాపణ పొంది ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెంబర్ 2, సెకండ్ టాపిక్లోకి మనం వెళ్తున్నాం. చూడండి ఒకసారి. సెకండ్ టాపిక్లో కనుక మనం చూస్తే బ్లెస్సెడ్నెస్ ఆఫ్ ద
పూర్ ఇన్ స్పిరిట్ అనే దాన్ని మనం చూస్తాం. ఒకసారి నాతో పాటు యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం వెళ్ళండి. ఒకసారి బ్లెస్సెడ్నెస్ అనగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని అన్నాడు కదా యేసయ్య. నోరు తెరిచి మొట్టమొదట ఆయన ప్రసంగాన్ని ప్రారంభించడానికి ఫస్ట్ నోరు తెరవడమే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ఆ శ్రేయి అనే హార్వాక్ అని ఆ యొక్క హీబ్రూలో ఆయన మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దాని అర్థాన్ని మనం చూస్తున్నాం. ఆ ఆశ్రయి అనగా బ్లెస్సెడ్నెస్ గురించి ఒక్కసారి ఒక 4 మాటలు చూసుకొని మనం నెక్స్ట్ దాంట్లోకి 3వ దాంట్లోకి వెళ్దాం. చూడండి ఒకసారి 4 మాటలు. నంబర్ 1 ఒకసారి వచనం చదువుదాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. ఓకే, చూడండి ఒకసారి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఓకే, సి వాట్ ఈస్ ద బ్లెస్సెడ్నెస్? లో ఇన్ స్పిరిట్ ఉన్నోడి బ్లెస్సెడ్నెస్ ఎలా ఉంటుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చూడండి ఒకసారి ఈ యెషయా గ్రంథం 57:15 వచనాన్ని యాంప్లిఫైడ్ బైబిల్ ఎలా రాస్తుంది. ఫర్ దస్ సేస్ ద హై అండ్ లాఫ్టీ వన్, హీ హూ ఇన్హాబిట్స్ ఎటర్నిటీ, హూజ్ నేమ్ ఈస్ హోలీ, ఐ డ్వెల్ in the high and holy place, but with him also who is of a thoroughly penitent and humble spirit, to receive the spirit of the humble and to revive the heart of the thoroughly పెనిటెంట్. ఆ పెనిటెంట్ అనే మాటకి చూడండి ఒకసారి, బ్రూయిజ్డ్ విత్ సారో ఆఫ్ సిన్ అనగా చేసిన పాపాన్ని బట్టి ఎవరైతే నలిగిపోయి ఉంటారో, అక్కడ కూడా వినయం గలవారు, దీన మనసు గలవారు, దుఃఖం కలిగిన వారు అని మీనింగ్ అవన్నీ చూస్తున్నప్పుడు మన ఆలోచనలన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయి. అనగా నీకున్న బాధలను బట్టి నువ్వు ఏడ్పులు వాటి గురించి అక్కడ మాట్లాడట్లేదు. నేను చేసిన దానివల్ల నా పాప స్వభావాన్ని బట్టి ఎవరైతే థరోలీ పెనిటెంట్ అనగా బ్రూయిజ్డ్ విత్ సారో ఫర్ సిన్, నేను చేసిన పాపం గురించి నేను ఎంత నలిగి ఉన్నానో దాన్ని ఎవరైతే అలా ఉన్నారో అలాంటి వారిని ఉజ్జీవింపజేయుటకి. చూడండి ఒకసారి, మహోన్నతుడు, మహాగణుడు, తర్వాత నిత్య నివాసి. ఇవి ఈ 3 పేర్లు చెప్పిన తర్వాత నేను మహోన్నతుడను, పరిశుద్ధమైన స్థలాల్లో నివసించువాడను. దేవుడు మహోన్నతుడు. ఈ మాటని ఇందాక కూడా మనం చూసుకున్నాం. ఆయన కొరకు కట్టే ఇల్లు ఆయన నివాస స్థలంగా అది ఉండజాలదు. దీన్ని ఈవెన్ సొలొమోనే మాటని ఆయన మాట్లాడడం మనం చూస్తాం. సొలొమోను రాజుల గ్రంథంలో మనం చూస్తే, ఇదిగో మహాకాశంలో పట్టజాలవు నిన్ను, అనగా ఎవరు ఏ ప్లేస్ నిన్ను అకామిడేట్ చేయలేదు అని చెప్తూ ఇక్కడ చూడండి ఒకసారి. ఈ యెషయా గ్రంథం 57కి వచ్చేసరికి, నేను మహోన్నతమైనటువంటి పరిశుద్ధమైన స్థలాల్లోనే ఉంటాను, హై ప్లేసెస్లో, హోలీ ప్లేసెస్లో నేను ఉంటాను. అయినను ఎవరైతే థరోగా వారు చేసిన పాపం విషయమై దీన మనస్సు గలవారు ఉంటారో వారిని ఉజ్జీవింపజేయడానికి మాత్రం నేను వారికి దగ్గర ఉంటాను. దిస్ ఈజ్ ద బ్లెస్సెడ్నెస్. చూడండి ఒకసారి. నంబర్ 1, జాగ్రత్తగా వినండి ఒకసారి. వాట్ ఈస్ ద బ్లెస్సెడ్నెస్ ఆఫ్ ద లో ఇన్ స్పిరిట్? నంబర్ 1, గాడ్ ఈజ్ సీకింగ్ ఆఫ్టర్ యూ. నీ కొరకు దేవుడు వెతుక్కుంటున్నాడు. నంబర్ 2, కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యం నేను వెతుక్కుంటుంది, పరలోక రాజ్యం నేను సెర్చ్ చేస్తుంది. నంబర్ 3, మూడోది, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద హోలీ హై ఇంటెన్స్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని అనుభవించే ప్లేస్ అది. ఏం చేస్తే దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తావు? దేవుని సన్నిధి నీ చుట్టూ ఉంటుందంటే, నేను దేవుని కోసం అది చేశాను, నేను దేవుని కోసం ఇది ఇచ్చాను, దేవుని కోసం అలా చేశాను, మా ఇంట్లో ఇలా ఉంటుంది, మేము అలా చేస్తాం, మేము ఇలా చేస్తాం, వాటన్నిటిని బట్టి దేవుని సన్నిధి నువ్వు అనుభవించావు, దేవుని సన్నిధి నువ్వు కలిగి ఉండవు. చూడండి ఒకసారి. ఆయన ఎక్కడ ఉంటాడంటే మహోన్నతమైన స్థలంలోనే ఉంటాడు, పరిశుద్ధమైన స్థలంలో మాత్రమే ఉంటాడు, అది ఆయన ప్లేస్. అయితే అలాంటి పరిశుద్ధ స్థలంలో ఉండే నిత్య నివాసి అయిన దేవుడు నీతో ఉండేలాగా చేసుకోవాలంటే యూ హ్యావ్ టు బీ లో ఇన్ స్పిరిట్. లో ఇన్ స్పిరిట్ అంటే నేను పాపిని,
నేను దోషం కలిగి నేను ఫారెన్ ఏంజిల్స్లో ఏకీభవించినటువంటి ఆ బ్యాచ్కి సంబంధించినవన్నీ అని గుర్తించడం, దేవుని కృప కొరకు ఎదురు చూడడం, యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుత్థానాలకు సంబంధించినటువంటి ఆ బలియాగం యొక్క పర్యవసాన ప్రయోజనాలు అనుభవించడం ఆ యొక్క ఆవశ్యకతని నువ్వు గుర్తించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే లో ఇన్ స్పిరిట్ అయ్యావో, అనగా పూర్ ఇన్ స్పిరిట్ అయ్యావో, నేను పాపి నన్ను ఒప్పుకున్నావో ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. ఆ పాపి నన్ను ఒప్పుకున్నప్పుడు ఓకే, నెంబర్ 1, అలాంటి వాళ్ళ కొరకు దేవుడు వెతుక్కుంటున్నాడట. వినయం గల వారిని నేను వెతుక్కుంటున్నాను, ఐఎమ్ సీకింగ్ అంటాడు. ఓకే, ఇందాక 66వ అధ్యాయంలో కూడా మనం సేమ్ వర్డ్ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి 66వ అధ్యాయంలో 2వ వచనంలో చూడండి ఒకసారి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఓకే, నీ యొక్క ఓకే ద రిచ్ ఓకే అన్బెండింగ్ స్పిరిట్, దేవుని మాటకు లోబడడం వల్ల నీ మనసుతో నువ్వు ఉండి ఓకే దేవుడు నన్ను చూస్తున్నాడు అనుకోవడం కేవలం నువ్వు భ్రమపడుతున్నావు. ఓకే, నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. చూడండి ఒకసారి. ఓకే, కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఈ భూమి మీద వీ హ్యావ్ అ గ్రేట్ కింగ్డమ్స్. ఓకే, జరిగిపోయిన కింగ్డమ్స్ గురించి కాదు కానీ ఇప్పుడున్న కింగ్డమ్స్ గురించి మాట్లాడదాం ఒకసారి. చూడండి ఒకసారి. వీ హ్యావ్ అ కింగ్డమ్. ఓకే, లెట్స్ ఏ మిడిల్ ఈస్ట్ కింగ్డమ్ ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ కింగ్డమ్. ఓకే, అరబ్ కింగ్డమ్ అక్కడ ఉంది. ఓకే, తర్వాత యూకే అంటాం, యునైటెడ్ బ్రిటిష్ కింగ్డమ్ ఉంది అక్కడ. ఓకే, తర్వాత యుఎస్. ఓకే, లేకపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ కింగ్డమ్. ఓకే, ఈ యొక్క ఈవెన్ ఇండియన్ కింగ్డమ్ లెట్స్ సే. ఓకే, చూడండి ఒకసారి. ఈ యొక్క కింగ్డమ్స్ అన్నీ ఓకే లెట్స్ సే అరేబియన్ కింగ్డమ్ ఎక్కడో ఉన్న నీ కోసం వెతుకుతుంది అనుకోండి. ఓకే, నేను మాట్లాడేది ప్రజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, అరేబియన్ కింగ్డమ్ ఓకే నాకు ఒకడు కావాలని చెప్పి నీ కొరకు వెతుకుతుంది అనుకుందాం. లేకపోతే బ్రిటిష్ కింగ్డమ్ ఒక్కడు కావాలి, నాకు ఇలాంటోడు కావాలని చెప్పి వాళ్ళు నిన్ను వెతుక్కుంటున్నారు అనుకుందాం. లెట్స్ సే అమెరికన్ కింగ్డమ్ ఓకే పలానా స్కిల్ సెట్ కలిగినటువంటి నిన్ను వెతుక్కుంటుంది అనుకుందాం. వెన్ యు ఆర్ లో ఇన్ స్పిరిట్, వెన్ యు ఆర్ పూర్ ఇన్ స్పిరిట్, ఇవన్నిటికీ నువ్వు దొరకదో తెలియదు కానీ పరలోక రాజ్యం మాత్రం నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుంది. హల్లెలూయా. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. వెన్ ఎవర్ యు ఆర్ లో ఇన్ స్పిరిట్, వెన్ ఎవర్ ఓకే నీ యొక్క సిన్ గురించి నువ్వైతే సారోఫుల్ అనగా నీ పాపాన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే దీనుడిగా మారిపోతావో, నేను పాపిని ఓకే ఎప్పుడైతే మారిపోతావో ఓకే నేను పాపిని కాదని చెప్పడానికి అవకాశం లేదని ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. ఓకే, సో ఆ మాట నువ్వు చెప్తున్నప్పుడు ఏమవుతుందో చూడండి ఒకసారి. నీ యొక్క జీవితం అంతా ఓకే నువ్వు ఉన్న పాటన నెంబర్ 1 దేవుని కనుదృష్టి నీ మీదకి వస్తుంది. 2 కింగ్డమ్ ఆఫ్ హెవెన్ పరలోక రాజ్యం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నెక్స్ట్ 3వది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి, మహోన్నతుని సన్నిధి నీతో ఉంటుంది. తర్వాత ఆయన యొక్క హై ప్రజెన్స్, హోలీ ప్రజెన్స్, పరిశుద్ధమైన దేవుని సన్నిధి నీ చుట్టూ ఉంటుంది. నెంబర్ 4 లాస్ట్ అండ్ 4వది చూడండి ఒకసారి. దేవుని యొక్క మర్సీ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క ఆ క్షమాపణ ఓకే ఇవన్నీ నీ కొరకు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. చూడండి ఒకసారి. ఫేవర్, కంఫర్ట్ చూడండి ఒకసారి నీకు దగ్గరగా ఉంటుంది. ఓకే, ఇశ్రాయేలీలు వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు ఓకే వారికి ఏ తెగులు వారిని అంటలేదు. అరణ్యంలో ఉన్నారు ఓకే తాపకరమైన సర్పంల మధ్య, విష జంతువుల మధ్య, క్రూరమైన జంతువుల మధ్య, ఎర్రటి ఎండలో ఓకే ఎన్విరాన్మెంటల్ ఆ యొక్క పరిస్థితులు ఏవి వారికి అనుకూలమైనవి కావు. కానీ బట్ స్టిల్ వారు దేవుని యొక్క కౌగిల్లో వారు బికాస్ దే ఆర్ ఆల్ వర్షిపింగ్ గాడ్, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు. దే బికమ్ లో ఇన్ స్పిరిట్. దేవునికి స్తోత్రం. ఆ లో ఇన్ స్పిరిట్ కలిగినటువంటి ఆ యొక్క మోషే చేత వారు నడిపించబడుతున్నారు కనుక అబ్రహాము ఆ యొక్క స్థితికి కారణం ఏంటి అంటే అబ్రహాం యొక్క లో ఇన్ స్పిరిట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఓకే, కమ్ ఆన్ లెట్స్ గెట్ ఇన్ టు ద థర్డ్ పార్ట్ ఆఫ్ అవర్ మెసేజ్. ఈరోజు థర్డ్ పార్ట్లోకి వెళ్తున్నాం. చూడండి ఒకసారి. థర్డ్ పార్ట్ ఏంటంటే వై జీసస్ సెర్మన్. యేసు ప్రభు యొక్క ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో నోరు తెరిచి ఈ మాటలు ఎందుకు అంటున్నాడు. ఫస్ట్ వర్స్
ఓకే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనేయి. ఓకే, అశ్రేయి అనేయి హర్వాక్ ఆ మాట ఎందుకు వస్తుంది? ఆ మాట రావడం వెనకాల ఉద్దేశం ఏంటి? అసలు ఆ యొక్క ఒక్కసారి కనుక మనం గమనిస్తే ఒక 3 వచనాలు నేను చూపించి ముగిస్తాను. చూడండి ఒకసారి ఈ రోజుకి. నంబర్ 1, మొట్టమొదటి లూకా సువార్త 4వ అధ్యాయంలో 16 నుంచి 19 వచనాలు కనుక మనం చదివితే అక్కడ యేసు ప్రభు యెషయా గ్రంథము 61వ అధ్యాయాన్ని ఓపెన్ చేయడాన్ని మనం చూస్తాం. ఓకే, చూడండి ఒకసారి. యాక్చువల్గా ఈ యేసు ప్రభు ఆయన మిషన్, ఆయన మినిస్ట్రీ, ఆయన యేసు ప్రభు ఎప్పుడైతే వీరికి మొదటిసారి రాకడను మనం చూస్తున్నాం కదా, ఆ రాకడ యొక్క మిషన్ మినిస్ట్రీ ఏంటి అంటే యేసు ప్రభు యొక్క బోధ విధానం ఏంటి, ఆయన ఎందుకు వచ్చాడు అంటానికి ఆయన నోరు తెరిచి చదువుతున్నాడు. 16వ అధ్యాయం చూడండి, 4:16 చూస్తే ఆయన తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను, తన వాడుక చొప్పున యేసు ప్రభు ధర్మశాస్త్ర నియమం ప్రకారం లేకపోతే ప్రవక్తల యొక్క లేఖనాల ప్రకారం ఎవ్రీ సాటర్డే ఆయన తన సమాజ మందిరానికి వెళ్ళడం ఆయన వాడుక. అక్కడికి వెళ్తాం, అక్కడ వారానికి సంబంధించినటువంటి తోరా పోర్షన్ అనగా ధర్మశాస్త్రంలో ఉండే ఆ యొక్క వారం పోర్షన్ని ధ్యానం చేసి బోధించడం, తర్వాత వాటి యందు ధ్యానం ఉంచడం ఆయన వాడుక అది. ఓకే, చూడండి ఒకసారి. ఆయన ధర్మశాస్త్రం నేను ప్రవక్తలని కొట్టివేయటకు నేను రాలేదు అంటున్నాడు. వాటన్నిటినీ ఫాలో అయ్యాడు. ఆయన నజరేతు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆయనకి చూడండి ఒకసారి, ఆయనకి యొక్క హాఫ్ తోరా అనగా ఆ యొక్క 2వ భాగం అనేటువంటి ప్రవక్తల గ్రంథాన్ని ఆ వారం ఉన్నటువంటి పోర్షన్ని ఆయన ఓపెన్ చేసి చదువుతున్నాడు. ఆ వారము ఆయనకి నియమించబడిన పోర్షన్ అది. ఈ పోర్షన్స్ అన్నీ నియమించబడ్డాయి ఆల్రెడీ. చూడండి ఒకసారి. ఆ వారము ఆయన యొక్క గ్రంథాన్ని ఓపెన్ చేసి ఆ యొక్క యెషయా గ్రంథాన్ని ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు ఆయన చదువుతున్నప్పుడు ఆయన ఇలా నా తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకు ఆయన నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ఐఎమ్ అనాయింటెడ్ అని చెప్పి చూడండి ఒకసారి. ఎందుకు అంటే నంబర్ 1, బీదలకు సువార్త ప్రకటించడానికి నన్ను అభిషేకించను. బీదలకు సువార్త ప్రకటించుటకై నన్ను అభిషేకించను. చెరలోనున్న వారికి విడుదల ప్రకటించడానికి, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికాను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి చిక్కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేర్చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగలిగిన మాటలకు ఆశ్చర్యపడి దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు యొక్క మినిస్ట్రీ ఇక్కడ కూడా మొట్టమొదటిది బీదలకు స్వార్థ ప్రకటించడానికి ఆయన వచ్చాడు. సర్మన్ ఆన్ మౌంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వై ఈ మొదలు పెట్టగానే ఈ యొక్క పూర్ ఇన్ స్పిరిట్ యు ఆర్ బ్లెస్డ్ పూర్ ఇన్ స్పిరిట్ యు ఆర్ బ్లెస్డ్ అనే మాట ఎందుకు మాట్లాడబడుతుందంటే అది ఆయన మినిస్ట్రీ, ఆయన విజన్, ఆయన మిషన్. అది చూడండి ఒకసారి. బీదలు అంటే ఎవరెవరైతే నలిగి ఉన్నారో, ఎవరెవరైతే వాక్యం కొరకు ఎదురు చూస్తూ నేను పాపిని ఎదురు చూస్తున్నారో వారితో ఉన్నాడని. సెనగోగ్లో ఓన్లీ భక్తులు అనబడిన వాళ్ళు వస్తున్నారు, కానీ వాళ్ళు పైకి భక్తి చేస్తున్నారు కానీ లోపల భక్తి లేదు. కానీ అక్కడ వారికి ప్రసంగం చేసినటువంటి ఆయన అతను సంత వీధులలో పాపులతో ఉండేవాడు, పాపుల మిత్రుడు అనే పేరు పొందేదాకా ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ వారికి తెలుస్తుంది నేను పాపిని అన్న ఫీలింగ్ వాళ్ళ లోపల ఉంది కనుక వారితో ఉన్నాడు. ఒక్కసారి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పేసి నేను ఈ రోజుకి ముగిస్తాను. చూడండి ఒకసారి. ఇది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సంబంధించినటువంటి విషయం. ఒక్కసారి చూడండి ఒకసారి. పాత నిబంధన గ్రంథంలో ఆ యొక్క ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయంకి ఒక్కసారి చూడండి ఒకసారి. 30వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 11వ వచనం చదువుదాం ఒకసారి. ఇక్కడ మోషే తన యొక్క చివరి మాటలు లేకపోతే ఆ యొక్క ఈ గ్రంథంలో నుంచి ఆయన తన యొక్క మాటలన్నీ చెప్పి తర్వాత ఆ యొక్క ధర్మశాస్త్రం అంతా వారికి బోధించిన తర్వాత ఆ యొక్క గ్రంథం గురించి ఆయన చివరిగా చెప్తున్న మాటలు ఇవి. 11వ వచనం మనం చూస్తే చూడండి ఒకసారి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మము అంటే అక్కడ లిటరల్గా హీబ్రూలో తోరా అనే మాట మనం చూస్తాం. తోరాని అనగా ఈ గ్రంథాన్ని నేను మీకు ఇస్తున్నాను కదా, దాని గురించి చెప్తున్నాడు. చూడండి ఒకసారి.
నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ ధర్మమును గ్రహించుటకు నీకు కఠినమైంది కాదు. ఇదేం పెద్ద అర్థం కాని మిస్టరీ ఏం కాదు, దూరమైంది కాదు. నేను తెలుగులో చదువుతున్నాను, తెలుగులోనే దీని ఓకే చూడండి ఒకసారి. మనము దాన్ని విని గైకొన్నట్లు. ఓకే, అంటే దీనుడు అయి ఉండాలి అంటే దేవుని వాక్యం కావాలి నాకు. నేను పాపిని, నేను ద్రోహం చేశాను, నేను దోషం చేశాను అని అర్థమైంది. ఇప్పుడు నాకు దేవుని వాక్యం కావాలి. ఓకే చూడండి ఒకసారి. వాక్యము ఓకే నాకు కావాలంటే ఆ వాక్యము ఎక్కడుంది, వాక్యం నీకు ఎక్కడ దొరుకుతుంది అన్న దాని గురించి ఇక్కడ ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో చివరి మాటల్లో మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి. నేడు నేను నీకు ఆజ్ఞాపించింది కఠినమైంది కాదు, లేకపోతే దూరమైంది కాదు, లేకపోతే నేను ఏ ఆజ్ఞ అనుసరించాలి, లేకపోతే నేను ఎలా ఉండాలని చెప్పడానికి ఎవడు ఆకాశానికి ఎక్కి అక్కడి నుంచి నీ కొరకు తెస్తాడు. ఓకే చూడండి ఒకసారి ఆ మాట ఇక్కడ చూస్తాం. ఒకటి చూడండి. ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దానిని, అంటే ఆ యొక్క థోరా ధర్మశాస్త్రమును తెస్తారు. ఓకే, ఎవరు తెస్తారు అని నీవు అనుకున్నటకు అది ఆకాశమందు, అంటే పరలోకంలో లేదు అని అర్థం. అంటే పరలోకంలో ఈ కమాండ్మెంట్స్ లేవు అంటే ఓకే నేను పాపిని అని నీకు అర్థమైంది. నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించడం కోసం ఆజ్ఞలు నీ కొరకు ఎక్కడ ఉంటాయంటే పైన లేవట. నెక్స్ట్ ఓకే తర్వాత చూడండి ఒకసారి, కొంచెం అర్థం చేసుకొని ట్రై చేయండి, ఫాలో అవ్వండి. ఓకే తర్వాత చూడండి ఒకసారి. మనము దానిని విని గైకొన్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకోననేలా అది సముద్రపు అద్దరిని మించినది కాదు. అంటే అవతలు ఉండేది అసలు కాదు, సముద్రం అద్దరి అక్కడ ఉండేది కాదు అని చెప్తున్నాడు. కానీ ఒరిజినల్గా అది కాదు. అక్కడ చూడండి ఒకసారి. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట, దేవుని వాక్యమును అనుసరించుటకు ఆ వాక్యము నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది అంటున్నాడు. దేవుని వాక్యం ఎక్కడుందంట? నీ హృదయమున నీ నోట ఉన్నదట. ఓకే చూడండి ఒకసారి. దీన్ని మన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకసారి చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఆ 2 వచనాలని 2 భాగాల్ని కుదిరితే మీకు ఒకే పేపర్ మీద ఒక పక్కన ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము వచనాన్ని, తర్వాత రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనాన్ని, మొత్తం వచనాన్ని రాయండి. రాసి కంపేర్ చేయండి రెండింటిని. ఇది తెలుగులోకి మన దగ్గరికి వచ్చాయి. ఓకే చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక గ్రీక్ నుంచి మనకి ట్రాన్స్లేట్ అయింది. ఓకే ఆ యొక్క ద్వితీయోపదేశకాండం రాసిన మాట హీబ్రూ నుంచి ట్రాన్స్లేట్ అయింది. ఈ 2 ఒక విషయం గురించి మాట్లాడుతున్నాయి. పరిశుద్ధ పౌలు గారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బోధకుడైనటువంటి రబ్బీ పౌలు గారు అనగా ధర్మశాస్త్ర విషయంలోనూ, తర్వాత వాక్యం విషయంలోనూ, ప్రవక్తల విషయంలోనూ మంచి అనుభవము, తర్వాత పరిచర్యకి సంబంధించిన కొత్త నిబంధన సంబంధించిన పిలుపు కలిగినటువంటి అద్భుతమైనటువంటి దైవజనుడైనటువంటి పౌలు గారు ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. 6వ వచనం. అయితే విశ్వాసమూలమగు నీతి ఈలాగు చెప్పుచున్నది. విశ్వాసమూలమగు నీతి ఈలాగు చెప్పుచున్నది. ఏమని చెప్తున్నది? ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును. ఇందాక అక్కడ ఆకాశం అనుంది, ఇక్కడ పరలోకం అనుంది. ఓకే 2 ఒకటి. ఓకే చూడండి ఒకసారి. ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు. అక్కడేమని రాసింది? ధర్మశాస్త్రమును కిందికి తెచ్చుటకు అని ఉంది. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. ఓకే పౌల్ గారి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇది. ఓకే మొదటి 5 పుస్తకాల్లో వ్రాయబడినటువంటి ప్రతి అక్షరము ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు, మెస్సే అయి ఉన్నాడు, క్రీస్తు అయి ఉన్నాడు. చూడండి ఒకసారి. అక్కడనేమో ఎవడు ఆకాశంలోకి ఎక్కి ఈ ధర్మశాస్త్రం ఆజ్ఞలు తీసుకొస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ పౌల్ గారు మాట్లాడితే ఏమంటున్నారు చూడండి ఒకసారి. పరలోకానికి ఎక్కిపోయి మెస్సయ్యను క్రీస్తును కిందికి తెచ్చుటకు ఆయన అక్కడ లేడు. చదవండి ఒకసారి ఏమనుంది అక్కడ. ఓకే పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవును. అక్కడేమో సముద్రం అంటున్నాడు, ఇక్కడేమో అగాధం అంటున్నాడు, అంటే భూమి లోపలికి వెళ్తున్నాడు. చూడండి ఒకసారి. ఎందుకు వెళ్తున్నాడట? దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి లేపడానికి. అర్థం కాదు, మంది కాదు, వదిలేయండి. ఓకే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి ఒకసారి. అక్కడేమో సముద్రపు అద్దరిన ఆయన లేడు, ఆయన ఎవడే వెళ్ళగలడు, ఎవడెళ్ళి క్రీస్తు మృతుల్లో నుండి లేపుతాడు అని చెప్తున్నాడు. చూడండి ఒకసారి ఇక్కడ.
అనగా క్రీస్తుని మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. అదేమి చెప్పుచున్నది? వాక్యము నీ యొద్ద నీ నోట ఉన్నది. వాక్యము నీ యొద్ద నీ నోట నీ హృదయములో ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఏంటదంటే యేసు ప్రభు అని, అంటే యేసు క్రీస్తు అని ఒప్పుకోండి అంటాడు. సరే, అది అక్కడ ఉంచండి. ఓకే, దీని మీనింగ్ ఏంటి? కొంచెం ఈ రెండు భాగాల్ని ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తాను, లాస్ట్ అండ్ ఫైనల్. యెషయా గ్రంథము ద్వితీయోపదేశకాండంలోనేమో వాక్యము, ధర్మశాస్త్రము, తోరా అని మాట్లాడుతుంది. కొత్త నిబంధనలోనేమో మెస్సయ. ఓకే, అంటే మెస్సయ అండ్ తోరా రీప్లేసబుల్, అనగా ఏమంటామంటే ఇంటర్చేంజబుల్. అనగా చూడండి ఒకసారి, వాక్యము అయ్యున్నవాడు వాక్యమై శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చిన మన మెస్సయ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఓకే, దీని గురించి ఇంకా కొంచెం వివరంగా ఈ రెండు మాటల్ని కలిపి ఇంకొక వచనం చదువుతాం. చూడండి ఒకసారి, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఇలా రాస్తుంది. ఓకే, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఏమనుందంటే, దప్పికొనిన వారులారా నా ఎద్దుకు రండి, నేను మీకు దప్పికొన్న వారులారా వచ్చి ఒకసారి చదువుదాం. ఐఎమ్ సారీ, యెషయా గ్రంథము 55వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 55వ అధ్యాయము. దప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి దాన్ని వచ్చి కొని భోజనం. ఓకే, ఆహారం కాని దాని కొరకు ఎందుకు రూకలు ఖర్చు పెడుతున్నారు మీరు అవన్నీ చెప్పేటప్పుడు? ఓకే, దప్పికొన్న వారులా నీళ్ళ యొద్దకు రండి. ఓకే, నీళ్ళు పైనుండి కిందికి వస్తాయి. ఓకే, ఈ మాట యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనంలో, నా తలంపులు మీ తలంపుల వంటి కాదు, మీ తలంపులు నా అవన్నీ చెప్పి, ఆకాశంకు భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా ఉన్నాయి మీ గురించి నా ఆలోచనలు, మీరు ఆలోచించే ఆలోచనలకి నా ఆలోచనలకి డిఫరెన్స్ అది అని చెప్పిన తర్వాత, ఓకే, అయితే నా వాక్యం అంటాడు. చూడండి ఒకసారి, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలవో, భూమిని తడిపి విత్తువానికి విత్తనం, భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగుర్చి వర్ధిల చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు మాట వాక్యము. ఓకే, ఆకాశం నుండి వాక్యము వర్షంలాగా వస్తట, వాటర్ లాగా వస్తట. వాక్యము వర్షంతోనూ హిమంతోనూ పోల్చబడుతుంది. ద్వితీయోపదేశకాండంలో కూడా ఇదే మాట మనం చూస్తాం. చూడండి ఒకసారి, ఆకాశము హిమము వర్షంతో పోలుస్తాడు. ఇక్కడ చూడండి ఒకసారి, అలాగే నా నోట నుండి వచ్చు వచనము మాట ఉండును, అది నిష్ఫలముగా వెనక్కి వెళ్ళదు. ఓకే, కమా, ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా ఒకసారి, నేను గనక లో ఇన్ స్పిరిట్ అంటే లో లెవెల్లో ఉన్నాను అనుకోండి, ఐఎమ్ ద perfect vessel to receive that flow of water. పైనుండి దిగి వచ్చే ఆ వాక్యాన్ని, ఆ మాటని నేను నా యొక్క శరీరంలో, నా యొక్క జీవితంలో, నా పాత్రలో పట్టుకోవడానికి నేను లో ఇన్ స్పిరిట్గా ఉన్నప్పుడు నేను ఎలిజిబుల్గా ఉంటాను. నేను గనక ఒకవేళ హంబుల్గా లేకపోతే, నేను గనక ఓకే లో ఇన్ స్పిరిట్గా నేను లేకపోతే, వాక్యం నా దగ్గర నుంచి అది జారిపోతుంది. లో ఇన్ స్పిరిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. దిస్ ఈజ్ ద బ్లెస్డ్నెస్ ఆఫ్ ద లో ఇన్ స్పిరిట్. దేవుని వాక్యం పైనుండి కిందికి దిగుతూ ఉంది. ఓకే, దేవుని వాక్యం ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరికి వాక్యం బయలుపరచబడుతుంది? ఎవరికి వాక్యం అందుతుంది అంటే, ఓకే, దానికి యూ హ్యావ్ టు బి లో ఇన్ స్పిరిట్. ఓకే, లో ఇన్ స్పిరిట్ అంటే, ఓకే, నెంబర్ 1, నా పాప విషయంలో, నా దోషం విషయంలో, నా నేచర్ విషయంలో, నా యొక్క కరప్టెడ్, ఆ యొక్క పొల్యూటెడ్ నేచర్ విషయంలో నేను నలిగిపోయి, ఓకే, తరోగా, ఓకే, పూర్తిగా దాన్ని గ్రహించి నేను పాపిని అని చెప్పి ఎవరైతే హృదయం నలిగిన ఆ యొక్క హంబుల్, లో, పూర్, బీద ఆత్మ స్పిరిట్ కలిగి ఉన్నారు. ఓకే, నెంబర్ 2, దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు గడగడ వణుకుతూ రెడీ అని అంటావు. అబ్రహమా, నీ కుమారుని తీసుకొని బయలుదేరు, నేను చూపించే ప్లేస్లో నీ కుమారుని దహన బలిగా అర్పించు అని చెప్పగానే ఐఎమ్ రెడీ అని చెప్పి ఒక్క మాట ఎదురు చెప్పకుండా కొడుకుని తీసుకొని బయలుదేరాడు. ఓకే, వాక్యం విని ఎవడు గడగడ వణుకుతున్నాడో వారి కొరకు ఆయన వెతుకుతున్నాడట.
వాక్యం నీ దగ్గరికి వచ్చి నువ్వు వినలేదనుకో, నువ్వు లోబడలేదనుకో, అది నీ నోట్లో ఉందంట, నీ హృదయంలో ఉందంట. ఓకే, నీకు ఎక్కడి నుంచో వాక్యం రాదు అంటే నీకు సొల్యూషన్ నీకు ఎక్కడి నుంచో రాదు, నీ హృదయంలో నీ నోట్లో ఉన్నటువంటి ఆ వాక్యం ఉంది. అయితే ఆ వాక్యము నువ్వు లో ఇన్ స్పిరిట్ లేకపోవడం వల్ల అది నీ దగ్గర నుంచి జారిపోతుంది, అది నీ దగ్గర నుంచి జారిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరెవరైతే ఈరోజు లో ఇన్ స్పిరిట్గా మారడానికి సిద్ధపడుతున్నారో, స్పిరిచువల్ సోల్ ఎడిఫికేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ అది ఖచ్చితంగా మన బయట ఉన్నటువంటి మన ప్రపంచాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. బయట ఉన్న మన ప్రపంచాన్ని ఓకే ఎవరైతే ఆత్మలో వర్ధిల్లుతున్నారో అనగా ఆత్మలో పూరై దేవుని వాక్యం చేత, దేవుని క్షమాపణ చేత, దేవుని కృప చేత వర్ధిల్లుతున్నారో వారు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు అని చెప్తున్నాడు. నీ ప్రతి జవాబు బికమింగ్ లో ఇన్ స్పిరిట్. సర్మన్ ఆన్ మౌంట్ కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువు తన మినిస్ట్రీని మొట్టమొదట ప్రకటించి ఓకే ఆశ్రయి అనేయి హా రువాక్ అనగా ఎవరైతే రువాక్ ఆత్మలో దీనులై ఉన్నారో వారు ధన్యులు, పరలోక రాజ్యం మీ కొరకు ఉంది, పరలోక రాజ్యం మీదే. పరలోక రాజ్యం ఆ యొక్క ద హెవెన్ మేనిఫెస్టేషన్, హెవెన్లీ ప్రజెన్స్ యొక్క మేనిఫెస్టేషన్, దేవాది దేవుడు మహోన్నతుడు నిత్య నివాసి అయిన వాని సన్నిధి నీ చుట్టూ నిలిచి ఉండబోతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ఈరోజు మనల్ని మనం పరీక్ష చేసుకొని ఒక్కసారి తీర్మానపు ప్రార్థన చేసుకుందాం. దేవా, నేను పాపిని, నా యొక్క ఆ యొక్క ఇదిగో పాప స్వభావం నుంచి ఇదిగో నేను ఇంకా మారలేదు, నన్ను క్షమించండి. అనేక మార్లు అనేక పర్యాయములు నీ మాటకి నేను లోబడలేదు, నీ మాటకి నేను ఇదిగో నాయన ప్రభా నీ మాట నుంచి నేను దాటవేశాను, ఇదిగో ఇగ్నోర్ చేశాను, నీ మాటను నేను దాటి వెళ్ళాను. దేవా స్తోత్రం నాయన, ఈ దినమున నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. ఇదిగో పూర్ ఇన్ స్పిరిట్ అన్న మాటని ఇదిగో ఇక్కడున్న నాతో పాటు ఏకీపించిన ప్రతి ఒక్కరు అనుభవించడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరూ ఇదిగో ఈ దినము యూట్యూబ్లో లైవ్లో ఎవరెవరు నాతో జాయిన్ అయ్యారో యేసు నామమున వారందరూ మీ యొక్క సన్నిధిని, పరలోకపు రాజ్యమును వారు స్వయంగా వ్యక్తిగతంగా అనుభవించుదురుగాక. దేవా స్తోత్రం నాయన, వారి జీవితాలలో మీ నామమే గొప్ప చేయబడును గాక. వారి జీవితాలలో వారిని చూసిన వారందరూ మిమ్మును స్తుతించున్నట్లు వారు ఇదిగో ఈ యొక్క లో ఇన్ స్పిరిట్, పూర్ ఇన్ స్పిరిట్ అనే మాటని అర్థం చేసుకొని ఆ యొక్క బ్లెస్సెడ్నెస్ని అనుభవించుదురుగాక. ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో మొదటి మాట ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ఇదిగో ఓ పూర్ ఇన్ స్పిరిట్, మీ కొరకు నేను దిగి వచ్చానన్న యేసు ప్రభు మాట, ఇదిగో దేవుని సన్నిధి మన కొరకు ఉంది, రక్షణ మన కొరకు ఉంది, ఇదిగో క్రీస్తు యేసు మరణ పునరుత్థానాల కొరకు మన కొరకు ఉన్నాయని ఇదిగో ఆ యొక్క నిత్య నివాసి అయినటువంటి దేవుని సన్నిధి మాతో ఉందన్న ఆ యొక్క ధన్యత భాగ్యము ప్రతి ఒక్కరూ అనుభవించడానికి సహాయం దయచేయండి. ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తున్నా. ఇదిగో దీని దీవెనలు ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా అనుభవించుదురుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున స్తుతించి ఆరాధించి మీ సన్నిధిలో ఒక్కొక్కరిని దీవించి ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. అలాగే ఉందాము. ఇంకా కంక్లూజన్ అయిపోయిన తర్వాత మనము